మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన, అద్భుతమైన, మహోన్నతమైన, ఘనమైన, సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఈ జ్ఞాపకార్థ లేక నీతిమంతుని జ్ఞాపకం చేసుకునే ఈ చక్కటి కూడికలో సమకూర్చబడిన విశ్వాస సమాజానికి, సేవకులకి ప్రత్యేకించి హోసన్నా మినిస్ట్రీస్ 31వ బైబుల్ సెమినార్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలందరికీ వందనాలు. సేవకురాళ్ళందరికీ వందనాలు. అలాగే సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇవాళ హోసన్నా మినిస్ట్రీస్ సేవకుల, విశ్వాసుల, అభిమానుల సోషల్ మీడియా మొత్తం యేసన్న గారు, యేసన్న గారు, యేసన్న గారు, యేసన్న గారు అని నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని పెట్టారు. వాక్యం కూడా అలాగే ఉంది సామెతల గ్రంథంలో. అయితే మా కోసం మాట్లాడాలంటే అసలు ఆయన మర్చిపోతే కదా మేము జ్ఞాపకం చేసుకోవడానికి. మా ప్రతి ప్రసంగంలో లేక మా ప్రతి కదలికలో ఓ ఇద్దరు ముగ్గురు సేవకులు మాట్లాడుకునే ప్రతి సంభాషణలో ఆయన కోసం, ఆయన ఊసు లేకుండా అసలు ఏమీ ఉండదు. జ్ఞాపకార్థం లేక నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా అనేది మాకైతే ఆ వాక్యం వర్తించదు అనుకుంటాను. ఎందుకంటే ఆయన మర్చిపోయింది ఇప్పుడు మేము. అంచేత వారి జ్ఞాపకాలు ప్రతి సంవత్సరం కేవలం సెమినార్లో ఓ నెల రోజుల పాటు ఉండడానికి వచ్చిన అప్పట్లో వాళ్ళకి యేసన్న గారు సేవ ప్రారంభించిన ఈ చోటు, ఆయన కార్చిన కన్నీటి విలువ, ఆయన పడిన కష్టాలు, నిందలు, క్రీస్తుతో పాటు ఆయన అనుభవించిన అనుభవాలన్నీ మీకు చెప్తే మీరు ఆధ్యాత్మికంగా మీరు ప్రభావితం అవుతారన్న ఉద్దేశంతో యేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాస్తవంగా నెల ఆఖరి రోజున సెమినార్ అంతా ముగించిన తర్వాత ఎగ్జామ్ కూడా అయిపోయాక 30వ తారీఖున ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాత మరలా నాకు అనిపించింది, నేను ఉపదేశం చెప్పేటప్పుడైనా, వాడు చెప్పేటప్పుడైనా, ఇంకోరు చెప్పేటప్పుడైనా అందరము యేసన్న గారు లేమల్లో ప్రారంభించారు, లేమల్లో అట్లుండేది, లేమల్లో ఎట్లుండేదని నెల రోజులు ఊరించి నెలాఖరులో తీసుకొచ్చేవాడు. అప్పట్లో తెలియక. ఈ మధ్య ఒక 3-4 సంవత్సరాల నుంచి అలా కాదు, ప్రారంభంలోనే వాళ్ళకి ఈ వాతావరణం, ఈ స్థలం యొక్క విశిష్టత అన్నీ వాళ్ళకు ముందుగానే కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టేస్తే మనం బైబిల్ సెమినార్లో క్లాసులు చెప్పేటప్పుడు వాళ్ళు ఆ ఆలోచనలతో పాటు ట్రావెల్ అవుతారన్న ఉద్దేశంతో ప్రారంభంలోనే తీసుకొచ్చేవాళ్ళం గత సంవత్సరాలు. ఇక ఈ సంవత్సరం నుంచి సెమినార్లో జాయిన్ అయిన బిడ్డలకున్న ధన్యత ఏమిటంటే
ఏకంగా సెమినార్ ఇక్కడికి వచ్చేసింది. హల్లెలూయా. 96వ సంవత్సరం నుంచి 96, 97, 98, 99, 2000 99 4 ఏళ్ల పాటు ఇక్కడ సెమినార్ జరిగింది. 2000 సంవత్సరం గోరంట్లకు మార్చేసాం. మరలా 25 ఏళ్ల తర్వాత మరలా సైకిల్ అట్లా తిరిగి సైకిల్ మరలా ఇక్కడికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగా. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, మీరు కూడా క్రొత్త విషయాలు తెలుసుకుంటూ ఈ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు, వారి పుట్టు పూర్వోత్తరాలు, వారి సేవా విధానాలు ఏ స్థితిలో ప్రారంభించబడి ఏ స్థాయికి దేవుడు ఈ సంస్థని ప్రస్తుత పరిస్థితుల్లో నిలిపి ఉన్నారో తెలుసుకోవాలి. భావి తరాలకు అవి తెలియాలి. ఇవాళ రోజున నా పేరు జాన్ వెస్లీ. 1973 మే నెల 23, 73వ సంవత్సరం మే నెల 23. నేను పుట్టిన వెంటనే మా అమ్మ ఏసన్న గారికి ఉత్తరం రాశారు. అప్పట్లో ఏసన్న గారు ఆదోని, మంత్రాలయం, రాయలసీమ ప్రాంతాల్లో పరిశుద్ధులతో కలిసి సేవ చేస్తున్న రోజులవి. మా అమ్మ ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం ఏసన్న గారి చేతికి వచ్చే టయానికి ఏసన్న గారు జాన్ వెస్లీ జీవిత చరిత్ర చదువుతున్నారు. మగపిల్లాడు పుట్టాడు, వాడికి ఏం పేరు పెట్టమంటారు అని మా అమ్మగారు ఉత్తరం రాస్తే వెంటనే ఏసన్న గారు అదే రోజున ఉత్తరం రాసి జాన్ వెస్లీ అని పేరు పెట్టండి అని చెప్పి ఆయన చదువుతూ ఉన్న పుస్తకాన్ని మా అమ్మకి పంపించి, ఈ పుస్తకాన్ని బాగా చదువమ్మా అంటే, మా అమ్మ వదిన, ఏసన్న గారికి వదిన అయిన అమ్మ అని అనేవారు. ఎందుకంటే తర్వాత చెప్తాను మీకు. అది మా అమ్మకి పంపించి జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ సూజన్నా వెస్లీ పిల్లల కొరకు ఎంతగా ప్రార్థన చేసి వాళ్ళలో జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ ఏ విధంగా అయితే యూరప్ ఖండాన్ని దేవుని కోసం పట్టుకున్నారో అట్లాంటి సేవకులుగా మార్చబడాలి అని ఆ పేరు పెట్టమన్నారు. ఆ పేరే నాకు పెట్టారు. నాకు ఆ పేరు పెట్టారు అంటే ఆ జాన్ వెస్లీ అనే అతను ఎప్పటి వ్యక్తి? 17వ శతాబ్దం. భారతదేశానికి రమారమి 7,000 కిలోమీటర్ల దూరంలో ఇంగ్లాండ్ దేశంలో లండన్ పట్టణానికి 4 గంటల ప్రయాణంలో ఎప్వర్త్ అనే చిన్న కుగ్రామం. ఇప్పటికీ కుగ్రామే. మరి ఆ కుగ్రామంలో పుట్టిన ఆ మహనీయుని పేరు నాకు ఎందుకు పెట్టారు అంటే, ఆ సేవకుని గురించి ఆ తరం వాళ్ళు, ఆ తర్వాత తరాల వాళ్ళు తెలుసుకునేటట్లుగా పుస్తకాలు రాయబట్టి పదే దశాబ్దాలు, శతాబ్దాలు దాటిపోయిన 400 సంవత్సరాలు దాటిపోయిన ఆ మహనీయుల చరిత్రలు చదువుకొని మనం ఇన్స్పైర్, ఒక విలియం కేరీ అట్లా వీళ్ళందరూ ఎందుకు మనం ఇన్స్పైర్ అవుతున్నాం? 2012 ఇదే ఆగస్టు 8వ తారీఖు గంట క్రితం యేసన్న గారు మహిమలో చేర్చబడ్డారు. ఉన్నతమైన పిలుపుతో, పరలోకపు పిలుపుతో పిలువబడిపోయారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేమందరం దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉంటున్నప్పుడు హోసన్నా మినిస్ట్రీస్కి అత్యంత ఆప్తులు, వెల్ విషర్, హైదరాబాదులో ఉంటారు, అహ్మద్ గారని, ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగి యవ్వన వయసులో ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పటికీ ఆయనకి 70 సంవత్సరాల పైబడిన వయసు. ఆయన గారు మమ్మల్ని కలవడానికి వచ్చి మాతో, అంటే మేము పిల్లలు ఇప్పటికీ వెస్లీ అని పేరు పెట్టే పిలుస్తాడు ఆయన.
పెద్ద ఆయన చెప్పిన మాట, నాయన మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు, ప్రత్యేకించి నీతో ఎందుకు చెప్తున్నానంటే అన్నీ తెలిసిన వాడు గనక నువ్వు చేస్తేనే ప్రపంచమంతా తెలుస్తుంది. ఎందుకంటే మన కండ్ల ముందు నడిచిన చరిత్ర యేసన్న గారు అనేవాడు. మన కండ్ల ముందు నడిచిన చరిత్ర అప్పుడెప్పుడో వందల సంవత్సరాల క్రితం, శతాబ్దాల క్రితం వ్యక్తి కాదు ఆయన. మన కండ్ల ముందు నడిచిన చరిత్ర. అత్యంత సౌమ్యుడు, సాత్వికుడు, వినయ మనస్కుడు. అంతటి సేవకుల్ని ఇవాళ భూతద్దం పెట్టి భూతలమంతా వెతికినా అట్లాంటి సేవకుడు దొరకడు. అంచేత వెంటనే నీకున్న కార్యక్రమాలు, సభలు, సమావేశాలు అన్నీ రద్దు చేసుకొని వెంటనే యేసన్న గారి జీవిత చరిత్ర సంక్షిప్తంగానైనా నువ్వు రాయాలి అన్నప్పుడు వెంటనే కూర్చొని ఒక 2-3 వారాల పాటు గుర్తు తెచ్చుకొని మరికొంతమంది పెద్దోళ్ళని కొన్ని సమాచారాలు అడిగి తెలుసుకుని రాసు. ఎందుకంటే భవిష్యత్ తరాలకి తెలియాలి. పాటిస్తారా పాటించరా అనేది తరువాయి, కానీ ప్రజలకి తెలియాలి. నన్నే ప్రోత్సహించి, నన్నే పురికొల్పి ఎందుకు పుస్తకం రాయమన్నారు, ఎందుకు చరిత్రలు చెప్పమన్నారు అంటే, ఒకటి నేను రక్త సంబంధిని, 2 ఉన్న వాళ్ళందరిలో ప్రస్తుతం ఇప్పుడు రూతక్క, ప్రేమక్క, వాళ్ళిద్దరి తర్వాత నేనే సీనియర్ని. అందుచేత అన్ని విషయాలు తెలిసిన వాడిని. పైగా నాకున్న అలవాటు ఏంటంటే కీడు చేసిన వాళ్ళని మర్చిపోతా. నేనెవరికైనా మేలు చేసి ఉంటాను చూడండి, అది మర్చిపోతా. నేను మేలు చేసినా సరే మర్చిపోతా, ఎవరైనా నాకు కీడు చేసినా మర్చిపోతా. అదేంటో నాకు అర్థం కాదు. అది ఎప్పటి నుంచి అని ఆలోచిస్తే 2001వ సంవత్సరం నవంబర్ 30 నాకు యాక్సిడెంట్ అయింది. అందుకని అనవసరమైన సాఫ్ట్వేర్ అంతా దెబ్బతింది. ఇక నా బుర్రలో ఉన్నది పరిశుద్ధ గ్రంథం, బైబిల్కి సంబంధించిన విషయాలు తప్ప ఇంక ఏమి నాకు గుర్తుండి సావు. ఇవి తప్ప అత్యవసరం అనుకుంటేనే గుర్తు పెట్టుకోవాలి అంటేనే గుర్తు పెట్టుకుంటా, లేకపోతే ససేమిరా గుర్తుపెట్టుకుని అసలు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఒక వాక్యాన్ని చదువుకున్న తర్వాత అందులో యేసన్న గారిని ఫిట్ చేస్తూ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, వెంటనే మీకు తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులందరికీ యూట్యూబ్లో మా హోసన్న మినిస్ట్రీస్ ఛానల్స్లో లైవ్ వస్తూ ఉన్నాయి. వెంటనే మీకు తెలిసిన వాళ్ళకి సమాచారం అందించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 27 నుంచి 29 వరకు నేను చదువుతాను. 1 Corinthians chapter 1 27 downwards 29. దేవునికి మహిమ కలుగును గాక. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు
వెర్రివారిని. మీరు ఈ అర్హతలు ఒక్కసారి చూడండి, మనకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో చూడండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు. ఈ వాక్యానికి అచ్చుగుద్దినట్లుగా, అచ్చోసినట్లుగా యేసన్న గారు సరిపోతారు అని చెప్పడంలో సందేహం లేదు. మొదటి మాట ఏమిటి? జ్ఞానులను సిగ్గుపరచుకున్న లోకములో నుండి ఎవరట? వెర్రి వాళ్ళని. ఎస్, దైవజనుడు యేసన్న గారు వారికి 10 ఏళ్ల వయసున్నప్పుడు వెర్రి ప్రారంభించబడింది, మెంటల్ ఎఫెక్ట్ ప్రారంభించబడింది. 10 ఏళ్ల వయసు నుంచి 17 ఏళ్ల వయసు వరకు 7 సంవత్సరాలు వెర్రెక్కిన వాడై పిచ్చెక్కిన వాడై నెల్లూరు నడి బజార్లలో రక్తం కక్కుకుంటూ పిచ్చోడై వెర్రోడై నెల్లూరు నడి బజార్లో తిరిగాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రోళ్ళని. 2, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉన్న అది. ఎంత బలహీనుడు అంటే 7 సంవత్సరాల పాటు రక్తం కక్కుతూ ఒంటి ఊపిరోడైపోయి బక్కోడై, గట్టి గాలి కొడితే గోదాట్లో పడిపోయేంత బక్కోడై బలహీనుడై, ఒక్క పూట ఉపవాసం ఉంటానంటే వాళ్ళ అమ్మగారు కాళ్ళు చేతులు పట్టుకునేదట. ఉప్మాదిని ఉపవాసం ఉండను ఆయన, బలహీనుడివి. ఇప్పుడిప్పుడే కాస్త ఆరోగ్యం కుదురు పడుతోంది, వద్దు నాన్న వద్దంటే. అంటే అంత బలహీనుడు, వెర్రోడు, బలహీనుడు భౌతికంగా. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో ఉన్న నీచులను. చిన్న వయసులోనే వయస్సుకు మించిన వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ దగ్గర దరిద్రపు మాట్లాడుతూ చెడ్డ పుస్తకాలు చదువుతూ చిన్న వయసులో, అంటే నీచమైన పనులు చేస్తూ తృణీకరింపబడిన వాడు, ఎన్నిక లేనివాడు, జ్ఞానము లేనివాడు. ఎస్, 6వ తరగతి 2 సార్లు తప్పారు ఆయన, యేసన్న గారు. వాళ్ళ నాన్న అన్నారట, 3వసారి కూడా చదవరా. ఈయన అన్నాడట, 3 సంవత్సరాలు చదవడానికి అది ఏమైనా డిగ్రీయా, నేను చదవను అన్నాడంట. అంటే ఆ వయసులో నీ సెటైర్లు అది. ఈ వాక్యానికి ఎంత అచ్చుగుద్దినట్టుగా స్వర్గీయ యేసన్న గారు మనకు కనిపిస్తారంటే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ వారు మహిమలోకి వెళ్ళే నాటికి దాదాపుగా 1000 సంఘాలు ఉన్నాయి. వారు మహిమలోకి వెళ్ళే సమయానికి 1000 సంఘాలు మనకు బాగా తెలుసు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. 1000 మంది అవుతాడు. మంది 1000 కాదు, సంఘాలు 1000 సంఘాలు ఉన్నాయి. అప్పటికే 3000 మంది సేవకులు ఉన్నారు. అప్పటికే అందాజుగా అన్ని పేపర్లలో వేసిన సమాచారం
అన్ని పేపర్లలో 2012వ సంవత్సరం గుడారాల పండుగలో అన్ని పేపర్లో వేసిన సమాచారం అందాజుగా 12 నుంచి 13 లక్షల మంది హాజరై ఉంటారు 4 రోజుల్లో. అంటే వాక్యం అనేది అబద్ధం కాదు సుమా, మనం నమ్మాలి. ఏలియా దగ్గర ఎలీషా ఏమడిగాడు? మీలో ఉన్న ఆత్మలో 2 పాళ్ళు. వెంటనే మనోడు ఏమన్నాడు? అది అవుదమ్మా, నీవు అడిగింది చాలా కష్టమైంది. ఈ నెల వాగ్దాన సందేశ కూడికలో నేను చెప్పాను, ప్రభు అంటారు, నా నామం పేరట మీరు నా తండ్రిని ఏదడిగినా ఇస్తాడు. అది ఎలాగా? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా. ఒక శిష్యుడు గురువు గారిని అడుగుతున్నారు, మీలో ఉన్న ఆత్మ అంతా కాదు, మీలో ఉన్న ఆత్మలో 2 పాళ్ళు ఇవ్వమంటే అది అవదమ్మా అంటాడు. యేసయ్య అంటారు, అడుగు ప్రతివానికి ఆత్మని. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, విశ్వసించాలి. 2 అంతలు, ఇంకో చోట 5 అంతలు, ఇంకో చోట 10 రెట్లు, ఇంకో చోట 30 అంతలు, ఇంకో చోట 60 అంతలు, ఇంకో చోట ఇస్సాకు సరిపోద్దా? సర్దుకుందారా? సరిపోద్దంటారా? నో. నీ దేవుడైన యెహోవా ఇప్పుడు ఉన్నదానికంటే 1000 రెట్లు మిమ్మల్ని ఆశీర్వదించును. హల్లెలూయా. నిన్న రాత్రి ఏలూరు మన్నా చర్చ్ జ్యోతిరాజు గారి చర్చిలో వాక్యం చెప్తూ చెప్పారు. వినండి, ద్వితీయోపదేశకాండం మొదట వినమన్నా తలదించమన్నా, ముందు అందుకే చెప్పింది వినండి అని. మొదటి అధ్యాయంలో ఉంటుంది ద్వితీయోపదేశకాండంలో, ఇప్పుడు ఉన్నదానికంటే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని 1000 రెట్లు హెచ్చించి విస్తరింప చేస్తాడు. జనాన్ని విశ్వసించాలి. మా ప్రార్థనకు వచ్చే ఒక అమ్మాయి చిన్నపాటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే ఆదివారం సెలవు దినం ఇవ్వమన్నారు. తినేమో ప్రార్థనకి రావాలని ఒక 2-3 సార్లు ఆదివారం 2-3 గంటలు వచ్చిందని సమాచారం పెద్దోళ్ళకి తెలిసి ఉద్యోగం బీకేశారు. పాప ప్రార్థన చేసుకుంది. అమ్మాయి, ప్రభువా సన్నిధికి రావడానికే కదా నేను ఆదివారం అడిగితే ఎట్లా అయిపోయింది, నాకు ఏదన్నా ఒక ఆలోచన చెప్పండి, నేను ఏదైనా చేసుకుంటానంటే, సరే ఇంట్లో పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించారు. చిన్నపాటి పచ్చళ్ళ వ్యాపారం. తెలిసిన వాళ్ళకి, ఆ పేటలో వాళ్ళకి కేజీన్నర 2 కేజీలు. గట్టిగా అంటే ఒక ఏజెంట్ ఉన్నాడు. ఒక ఏజెంట్ అతను విదేశాలకు పంపిస్తుంటాడు పచ్చళ్ళు. ఆ ఏజెంట్ వచ్చి ఆవకాయ 5 కేజీలు, చికెన్ పచ్చడి 5 కేజీలు, రొయ్యలు 5 కేజీలు. అవి గట్టిగా అంటే ఈ అమ్మాయి అందట, బయట దేశాలకు పంపిస్తున్నారు కదా సార్, కొంచెం ఒక 20 రూపీస్ అన్న పెంచండి అంటే, ఇదిగో నీకు బతుకు తెరువు కావాలన్నా రేటు పెంచాలన్నా, వాళ్ళ నంబర్ ఏదైనా ఇస్తే డైరెక్ట్గా చాలే సంబడం అని గతి లేక గత్యంతరం లేక అట్లాగే చేసుకున్నాడు. చివరికి వాడు మన అమ్మాయి దగ్గర తీసుకోవడం మానేసి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. వీళ్ళకి ఉన్న ఆధారం కూడా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వినండి. డిసెంబర్ నెల 11వ తేదీన, డిసెంబర్ అంటే 11వ నెల కదా, నాకెందుకో 11వ నెల అనే పదాన్ని ఆధారం చేసుకొని ఆ నవంబర్ నెలలో ద్వితీయోపదేశకాండం 1, 2, 3, 4 ఈ 4 అధ్యాయాల్లో జరిగిన సంభవాలు 7 అంశాలు పికప్ చేసుకొని వాగ్దాన సందేశం చెప్పాడు. నవంబర్ 11వ నెల. ఖచ్చితంగా విశ్వసించండి, దేవుడు 1000 రెట్లుగా మిమ్మల్ని దీవించునుగాక. అందరూ విశ్వసిస్తారా తెలియదు మనకు. ఈ అమ్మాయి విశ్వసించింది. మరి ఎట్లా మరి
అది కొన్ని సందర్భాల్లో నువ్వు ఎట్లా విశ్వసించావమ్మా అంటే, మీరు చెప్తున్నారు కదా అయ్యగారు విశ్వసించా. అది ఎట్లా అంటే మీరు చెప్పారుగా, అది ఎట్లా చెప్పినోడికి నీకే తెలియకపోతే నాకేంటి తెలుసు? మీకు అర్థమైందా? చెప్తాను. కొన్ని థియలాజికల్ ఫిలాసఫీలు మాట్లాడుతున్నాను ఈ మధ్య, నేను నేర్చుకుంటున్నాను. మీరందరూ ఏవేవో ఆలోచనలో ఉన్నారు కదా. ప్రియులారా, ఓ తెల్లని ఏనుగు, తెల్లటి తొండం, తెల్లటి దంతాలతో, 2 దంతాలతో తెల్లటి ఏనుగు, ఓ పెద్ద చెవులు, తెల్లటి చెవులు. నేను అన్నానా? మీ మనస్సంతా ఎటెళ్ళిపోయింది? మీ ఊహ ఎటెళ్ళిపోయింది? తెల్లటి ఏనుగు, తెల్లని చెవులు వెళ్ళిపోయిందా? ఇప్పుడు మీరు విభిన్నమైన ఆలోచన సరళలో ఉన్నారు కదా. మీరు ఇక్కడ మీరందరూ 200 మంది పిల్లలు, విశ్వాసులు, మీరందరూ ఇంచుమించు ఒక 500 మంది ఉన్నారు. మీరందరూ ఒక్కసారిగా మీ ఊహిట వెళ్ళిపోయింది. కారణం ఏంటి? నా మాట మీ చెవిని పడింది. వినుట వలన అర్థమైందా? ఎట్లొచ్చింది విశ్వాసం? నేను చెప్తున్నాను, ప్రపంచంలో తెల్లేనుగులు ఉన్నాయా? తెలీదు. మోషయ్య గారు, మనం బ్యాంకాక్లో చూసినట్టున్నాం బొమ్మలు, తెల్ల ఏనుగులు పెద్దవి. నిజం చూడలేం మేము, కానీ చెప్పిన వెంటనే ఊహాతీతమైన విషయం అది. కానీ మీరు అందుకే అద్భుతమైన దేవుని మాటలు వినాలి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు పెడచెవిన ఉండకూడదు. ఎట్లా విశ్వసించావమ్మాయి? మీరు చెప్పారు కదన్నా 1000 రెట్లని విశ్వసించా. ఏటైంది? మలేషియా నుంచి ఒక రోజున అనోన్ కాల్ వచ్చింది, ఇంటర్నేషనల్ కాల్. ఎవరు మీరు? ఫలానా. ఏమైంది? అదే గతంలో మీ దగ్గర నుంచి ఒక అతను, ఆ ఏజెంటు ఊరగాయలు పంపిస్తుండేవాడు. 2-3 నెలల నుంచి వేరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి పంపిస్తున్నట్టున్నాడు. రుచి మారింది. అందుకని వాడిని అడిగితే వాడు ఇవ్వట్లా మీ ఫోన్ నెంబరు. ఏదో ఒకటి చేసి మొత్తం మీద మీ ఫోన్ నెంబర్ పట్టుకున్నాం. ఇది మీ పచ్చళ్ళ మీద మీరేనా? మేమేనండి. ఓపెన్ చేయండి. ఇక మీదట డైరెక్ట్గా మీకు నేను మార్కెటింగ్ ఇస్తున్నాను. సరే సార్, ఎన్ని కేజీలు సార్? 3 కేజీలు పంపించమంటారా? ఏంది 3 కేజీలు నాకడానికా? అదే సార్ 3 కేజీలు. ఆవకాయ 1000 కేజీలు, రొయ్యలు 1000 కేజీలు. సాక్ష్యం చెప్పించున్నాను నా లైవ్లో చూడండి. మా లైవ్లో చూడండి. సార్, మా పేదవాళ్ళ బతుకులతో ఎందుకు సార్ ఆడుకుంటారు మీరు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏమ్మా నీకు నమ్మకం లేదా? నమ్మకమా? ఏదో 5 కేజీలు 10 కేజీలు అంటే పర్వాలేదు, 1000 కేజీలు ఏంటి సార్ మా బతుకులు చంద్రం చేయడానికి కాకపోతేనా? సరే, నీ అకౌంట్ నెంబర్ ఎంత? నీ ఫోన్ నెంబర్ ఎంత? పేటిఎం నెంబర్ ఎంత? టకా అని కొడితే పడతా ఉన్నాయి డబ్బులు. సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు ఆశీర్వదించారు. 1000 కేజీలు. విశ్వసించాలి. నీ దేవుడైన యెహోవా మీకు ఇప్పుడు ఉన్నదానికంటే 1000 రెట్లు. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతాడట? 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు చెప్పు 2012 ఈ ఆగస్టు ఇదే రోజున ఈ టయానికి ప్రభువులోకి వెళ్ళిపోయారు ఆయన. డిసెంబర్లో కొత్త పాట రాసాం, కొత్త సంవత్సరం పాట. ఆ పాటలో చరణం ఉంటుంది, సద్గుణశీలుడా. పల్లవిలోనే ఉంటాయి, నీ ప్రియుని స్వాస్థ్యాన్ని మాకిచ్చేవా. సద్గుణశీలుడా నీవే పాత్రుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము మాకిచ్చితివి. నరే 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 నరే
కార్యములు నాకై చేసి నా తోడు నీడవై మహోపకార్యములు నాకై చేసి చీకటి దాచిన వెకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. చీకటి దాచిన నిర్ధారించితివి నీ కీర్తి. రెండు చేతుల పైకెత్తి యేసయ్యా సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు. సద్గుణశీలుడా నీవే పాడదాం స్తుతి ఆరాధనకు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము. పాడాలి పాడాలి స్తుతి ఆరాధనకు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చి యేసయ్యా నీ అందరూ యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న. నీవే నీవే నా నీవే నీవే నా ఆనందము. నీవే నీవే నా ఏ షార్ప్ మైనర్. నా అతిశయము నీవే నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే నా ఆనందము నీవే. నా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా. సర్వఘనత మహిమ ప్రభావములు సజీవుడు సర్వోన్నతుడు
ఉన్నవాడు అనువాడు రక్షకుడు ప్రభాకరుడని యేసు ప్రభుకే చెందునుగాక. జ్ఞానులనైనను ఘనులనైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు, కానీ దేవుడట జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వాడిని దేవుడు ఇక ఆయన ఏర్పరచుకుంటే మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటంట, నువ్వు కాదనడానికి ఏంటంట. 6వ తరగతి 2 సార్లు తప్పాడా? 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలరా? 6 భాషలు. ఆయన మహిమలో చేర్చబడే నాటికి 30 దేశాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించేసి వచ్చారు. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాను. నేను పెద్ద ప్రసంగం ఏం చేయను, ఆయన గురించిన విషయాలు చెప్తాను. చెప్పాను కదా, 1 రక్తం, 2 ఆత్మ సంబంధం, హోసన్నా మినిస్ట్రీస్కి నాయకుడు, అందరి ఆత్మీయ తండ్రి. మోరోవర్ హోసన్నా మినిస్ట్రీస్లోనే ఒక అనుభవం, సీనియర్, ఒక 35 సంవత్సరాల పైబడి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను వచ్చిన అంటే మా ఫ్రెండ్ అన్న నాకంటే ముందుగా నెల్లూరులో సేవ చేసేవాడు, కానీ మినిస్ట్రీలోకి వచ్చింది నేనే. 93లో ఫ్రెండ్ అన్న వచ్చారు, 95లో రాజు పాస్టర్ వచ్చారు, 97లో రమేష్, 99 సంథింగ్ ఆ టైంలో అబ్రహం. ఇట్లా 1 by 1 ఇప్పుడు నాయకుల కోసం. మిగతా కొంతమంది సీనియర్ దైవజనులు ఉన్నారు, వాళ్ళ అడపాదడపాట్లో వచ్చారు. కాకపోతే వివరాలన్నీ చెప్పగలిగిన అనుభవం ఎందుకుందంటే, నేను దేవుని ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి నాకు 2001 యాక్సిడెంట్ అయిపోయి సేవకు పంపించబడేటప్పుడు ఆయనతోనే ఉన్నాను గనక, మోరోవర్ చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి మా వేసవి సెలవులకి విడిది ఇదిగో ఇలేమల్లే. మాది నెల్లూరు, మా బంధువులందరూ నెల్లూరే. ఇక వేసవి సెలవులు వస్తే ఓ నెల రోజులు గడపడానికి మీకు ఖచ్చితంగా చెప్పన, ఏప్రిల్ 23 సెలవులు ప్రకటిస్తారు కదా, రైట్? ఏప్రిల్ 24 రాత్రే రైలు బండి ఎక్కేవాళ్ళం. ఎందుకు? ఏప్రిల్ 25 మేరక్క పుట్టినరోజు. ఆవిడ విజయవాడ పూర్ణానందపేటలో ఓ పరిశుద్ధుల సహవాసం, పప్పుల మిల్ దగ్గర ఓ పరిశుద్ధుల సహవాసం ఉండేవారు ఆవిడ. ఏప్రిల్ 25 మేరక్కను పలకరించేసి ఆవిడతో ప్రార్థన చేయించుకొని భోంచేసుకొని ఇక్కడికి వచ్చేవాడు. మే నెల ఆఖరి వరకు ఇంచుమించు 30 రోజులు, అంటే మే నెల అంతా ఇక్కడే. ఎవరు? నేను, ఫ్రెండ్ అన్న, మా అక్కోళ్ళు, మా అన్నోళ్ళు, మా తమ్ముడోళ్ళు, మా చిల్లు, అందరం ఇక్కడే. అదేదో సామెత ఒకటి ఉంది, పని లేని డాష్ వాడు పిల్లి తల కొరికాడంట. ఏసన్న గారేమో మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి ఆయన సేవని తిరుగుతుండేవాడు. మేము సేవకు రాకముందు 70s 80s మాకు వేరే పని లేక ఇదిగో వీడు అందరం ఈ కొండెక్కి కర్లపూడిలో దిగి తిన్నది అరగాలి కదా, సాయంత్రానికి మళ్ళీ నడుచుకుంటూ ఇటు వచ్చేవాడు. రోజు ఇదే పని, తినడం, అరిగేంత వరకు కొండెక్కడం, అటు దిగడం, మళ్ళీ అటు రోజు. ఆ రోజుల్లో సామ్రాజ్యం అక్క, రూతక్క ఏరి ఉన్నారా? పాత గొర్రెలు ఉంటాయి, పాతోళ్ళు అనమాట. ఇదే అంటే మా పని. యేసన్న గారి కోసం క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. మొట్టమొదటి మా నాన్న పెద్దోడు, ఆ తర్వాత ఫ్రెడ్ అన్న వాళ్ళ నాన్న,
ఆ తర్వాత 2-3 పిల్లలు చనిపోతే మా తాత ఏమో అన్యజనుడు. మా తాత పేరు నరసింహరాజు. ఏసన్న గారి వాళ్ళ నాన్న పేరు నరసింహరాజు. వాళ్ళ నాన్నగారి పేరు పోతురాజు. రాజ్యాలు లేవు కానీ రాజులే. మా తాత ముత్తాతల పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడంటే సూలూరుపేట దగ్గర శ్రీహరికోట ఉందా రాకెట్ కేంద్రం. ఆ రాకెట్ కేంద్రానికి దగ్గరలో తీపలపూడి అనే చిన్న కుగ్రామం. ఇప్పటికీ ఆ ఊరికి రోడ్లు సరిగ్గా ఉండవు. ఓ 10 ఏళ్ల క్రితం వరకు కూడా కరెంటు కూడా లేదంట ఆ ఊళ్ళో. అది నువ్వు వెళ్ళావా? వెళ్ళొచ్చుగా, తిరుపతికి దగ్గరకి వెళ్ళొచ్చు కదరా. శ్రీహరికోటకి దగ్గరలో తీపలపూడి అనే చిన్న కుగ్రామం. నరసింహరాజు, పోతురాజు వాళ్ళ నాన్నోళ్ళు ఒక 5 తరాల క్రితం పట్టెడు మెతుకులు లేక, పట్టెడు తిండి గింజలు లేక, ఒక ముద్ద అన్నం కోసం పొట్ట చేత పట్టుకొని ఆ ప్రాంతం నుంచి, అక్కడి నుంచి నెల్లూరు ఇంచుమించు 75-80 కిలోమీటర్లు ఉంటాయి. పొట్ట చేత పట్టుకొని కట్టుబట్టల మీద నెల్లూరు వచ్చారు మా ముత్తాతలు, జేస్తాతలు. వాళ్ళకి చేతి పని వచ్చు. ఏమిటా చేతి పని అంటే, ఈ తారు రోడ్లు వేస్తారు చూడండి. తారు రోడ్లు వేసాక తారు డబ్బాలు ఉంటాయి, ఐరన్ రేకు డబ్బాలు, తారు డబ్బాలు. అంటే 18వ శతాబ్దం తారు డబ్బాలు. మా తాతోళ్ళు వాళ్ళ ముత్తాతలు తారు డబ్బాలు కొని వాటిని సాఫ్ చేసి వాటితో ట్రంక్ పెట్లు, రేకు చాట్లు చేసి మన దేశంలో ఉన్న మిలిటరీకి, గవర్నమెంట్కి అమ్మేవాళ్ళు. ట్రంక్ పెట్లు, రేకు చాట్లు అంటే ఈ ఇనప రేకులతో ఇవి చేసుకొని జీవనాన్ని కొనసాగించి, ఇక మా తాత ఏసన్న గారి వాళ్ళ నాన్న ఆ స్టేజ్కి వచ్చేసరికి కసితో వచ్చారు కదండి. పట్టెడు మెతుకులు లేక కసితో వచ్చారు కదా. సొంత రైస్ మిల్ నెల్లూరుకి 9 మైళ్ళ దూరంలో ఆమంచర్ల అనే చోట ఒక సొంత రైస్ మిల్ కొనుగోలు చేశాడు మా తాత. కసితో వచ్చారు కనుక. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఏసన్న గారి తాత పోతురాజు ఉన్నాడే, మామూలోడు కాదు. ఏమంటారు? మంచి ఆటగాడు. అది వేరే విధంగా అనుకోవద్దు. దోస్ డేస్ బ్రిటిషర్ మా తాతకి, పోతురాజుకి ఏసన్న గారి వాళ్ళ నాన్న ఒక్కడే కొడుకు. వాళ్ళ నాన్నకి పోతురాజుకి నరసింహరాజు ఒక్కడే కొడుకు. మాది నెల్లూరు గనక, నెల్లూరు పెన్నా నదీ తీరానున్న రంగనాయకులు మా కులదైవం. నెల్లూరు పెన్నా నది తీరాన రంగనాయకులు దేవాలయం ఉంటుంది. మా తాత ముత్తాతల సైడ్ అంతా రంగనాయకులు ఆరాధికులు. మా నానమ్మ ఏసన్న గారి వాళ్ళ అమ్మ కమలమ్మ, ఆవిడ రోమన్ క్యాథలిక్, ఆర్సిఎం ఆవిడ. అయితే జరిగింది ఏంటంటే, పోతురాజు అనే ఆయన్ని బ్రిటిషర్ ఒక ఆవిడ బెదిరించి భయపెట్టి, నాతో పాటు నువ్వు రావాలని. అంటే ఆయన కొంచెం మంచి, ఆ రోజుల్లో దిట్టంగా తింటారు కదండి, మంచి మేస్ కట్టు ఉండేసరికి ఒకే కొడుకు నరసింహరాజు, ఏసన్న గారి వాళ్ళ నాన్న, బెదిరించి భయపెట్టి ఆయన్ని తీసుకొని బలవంతంగా బ్రిటిషర్స్ 18వ శతాబ్దం దాటాక తీసుకొని 19 స్టార్టింగ్లో మలేషియా దేశానికి తీసుకెళ్ళిపోయింది. పెనాంగ్. క్లియర్గా మా తాత వాళ్ళ నాన్న వెళ్ళిపోతూ ఏసన్న గారి వాళ్ళ నాన్నని ఇప్పుడు మేమున్న కబాడిపాలెం అనే చోట ఒకళ్ళకి దత్తతకి ఇచ్చేసి, ఇట్లాగా బ్రిటిషర్స్ నన్ను బాగా బెదిరిస్తున్నారు, నా కొడుకుని జాగ్రత్త చూసుకోండి, వీలైతే నేను ఎప్పుడైనా వస్తానని చెప్పి పెనాంగ్, మలేషియా దేశంలో పెనాంగ్ అనే చోటకు తీసుకెళ్తున్నారని వెళ్ళిపోయాడు.
ఇక 5 సంవత్సరాల వయసున్న ఈ నరసింహరాజుని ఆ పేటలో ఉన్న వాళ్ళే పెంచి మా నాన్నమ్మ కమలమ్మనిచ్చి పెళ్లి చేశారు. ఈవిడేమో ఆర్స్యం, ఆయనేమో అన్నిచరుడు. మొత్తం మీద వాళ్ళకి పిల్లలు పుట్టారు. 5 మగపిల్లలు, 4 చెల్లెళ్ళు. చెల్లెళ్ళలో పెద్ద ఆవిడ మేరక్క, 2 ఆవిడ సిప్పోరత్త, 3 ఆవిడ ఎలిసత్త వీళ్ళమ్మ, 4 ఆవిడ గాబ్రియల్ అని ఉండేవారు, 4 అత్త. మొత్తం 5 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈ సంతతి మిగిలింది. 2-3 పిల్లలు చనిపోయారు మా నాన్నమ్మకి. చనిపోతే యేసన్న గారు పుట్టినప్పుడు వీడు కూడా ఎక్కడ చనిపోతాడోనని అర్జెంటుగా మా నాన్నమ్మ ఆ కన్యకల హాస్పిటల్ అంటారు, కన్యకలు అంటే అమ్మగారు హాస్పిటల్, ఆ బిషప్ విలియం బౌటర్, నెల్లూరు ఆర్సిఎం చర్చిలోనే ఉంటుంది ఆయన సమాధి. చర్చిలోనే ఉంటుంది, చర్చిలో కాంపౌండ్లో కూడా కాదు, నాబ్బండి వేసి పెట్టుంటారు. విలియం బౌటర్ ఆ స్వామివారి దగ్గర తీసుకెళ్ళి, స్వామి ఇప్పటికి 2-3 పిల్లలు చచ్చిపోయారు, వీడు కూడా చచ్చిపోయేటట్టు, వీడిని మీరే ఉంచేసుకొని వీడు స్వామివారిని చేసేది పోతే పోయింది ఎదవుతుందని ఆయన అన్నారట. మేము పెళ్లి పేరంటాడు సన్నాసులు, మేమెక్కడ పాలిచ్చి పెంచుతాం వీడిని, ఓ పని చేయండి, వీడిని పెంచండి, యుక్త వయసు వచ్చిన తర్వాత వీడిని మేత్రానుల వారు, ఎవరు మేత్రానుల వారిగా తీసుకెళ్ళిపోమని, అదేదో ఏదో పేరు పెట్టండి బాబా అందంటే మా నానమ్మ. వెంటనే ఆ బిషప్ ప్రార్థన చేసి, విలియం బౌటర్ ఇటాలియన్ వీడి పేరు యేసన్న. ఏమంట? యేసన్న గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, దేవుడు యేసన్న అని పెట్టాడు, నా చరిత్ర ఎట్లా మారింది, మరి అన్న అని పెట్టుంటే ఏమైంది అంటుండేవాడు, మరిదాస్ అని పెట్టుంటే ఏమైంది. ఆ తర్వాత ఇట్లా జీవనాన్ని కొనసాగిస్తున్నారు చిన్నప్పటి నుంచి. అది వారు పుట్టింది 1948 మార్చి 1948 మార్చి 19. స్వాతంత్రం వచ్చిన ఏడాదికి యేసన్న గారు పుట్టడం. మా నాన్నోళ్ళు 5 అన్నదమ్ములు కదా, అన్యజనుల్లో నుంచి వచ్చాం గనక మా ప్రాంతాల్లో వీళ్ళందరిని చూసినప్పుడు వీళ్ళ 5 పాండవులతో పోల్చేవాళ్ళు. అన్ని జిల్లాలోంచి వచ్చాం కదా. మా నాన్నని ధర్మరాజు అనేవాడు. నిజమే, మా నాన్న బహుదానకర్ణుడు. మా నాన్న ధర్మరాజుల క్యారెక్టరే మా నాన్న. సరే, వీళ్ళు ఇలా పెరిగి పెద్ద అవుతున్న రోజుల్లో 1950వ దశకంలోనే మా ప్రాంతంలో మాకు డాబా ఇళ్ళు ఉండేది, పెద్ద డాబా, సొంత రైస్ మిల్లు, ఇవన్నీ ఉన్నాయి మాకు ఆ రోజుల్లోనే. వాష్రూమ్స్. మా తాత చాలా 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 సంస్కారవంతుడు. ఇందాక రూతక్క ఒక మాట అనింది. మా అమ్మ గోరంట్లో ఉంది, మొన్నే జూలై 29 86 ఏట్లకు వచ్చింది. మా అమ్మ 1940వ సంవత్సరం పుట్టింది. దొరసానులను మించిన దొరసాని పాలరాతి బొమ్మలా ఉండేది మా అమ్మ. నిరుపేద కుటుంబం మా అమ్మోళ్ళది. అందుకని ఇటాలియన్ నన్స్, ఇటలీ నుంచి వచ్చిన ఇటాలియన్ నన్స్ మా అమ్మ పుట్టిన వెంటనే మా అమ్మమ్మల్ని అడిగారంట, మీరు పేదోళ్ళు కదా, ఈ పిల్లలు పెంచుకోగలరా, తెల్లగా మాకంటే ఇటాలియన్స్ కంటే తెల్లగా ఉంది, మాతో పెంచమంటారంటే మా అమ్మని పెంచుకునే స్తోమత లేక మా అమ్మమ్మ వాళ్ళు ఆ ఇటాలియన్ నన్స్కి అమ్మగారికి ఇచ్చేశారు. సో మా అమ్మ పుట్టి పెరిగిందంతా ఇటాలియన్ నన్స్ దగ్గరే పెరిగింది. ఇంగ్లీష్ బాగా అనర్గళంగా మాట్లాడేది మా అమ్మ. అయితే వాళ్ళు మా నాన్నమ్మ తరచుగా ఆర్సిఎం చర్చికి వెళ్తూ వస్తుండేవాళ్ళు కదా, అందుకని వాళ్ళు చెప్పారు, మా హాస్టల్లో ఒక పిల్ల ఉంది, తెల్లటి దొరసాని, ఇటాలియన్ దొరసాని ఉన్నట్టుంటుంది, మీ పెద్ద అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని మా నాన్నకు అడిగారట. సరే అని ఇక అట్లా మా అమ్మేమో పేద కుటుంబం, వీళ్ళేమో అప్పటికే సొంత రైస్ మిల్ అవన్నీ ఉంటే పెళ్లి జరిగింది. అయితే మా అమ్మకి పెళ్ళయి ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో అప్పటి వరకు మా ఇంట్లో వాష్రూమ్స్ లేవు. ఎందుకు వాష్రూమ్స్ సంగతి చెప్తున్నాను కూడా తెలియాలి.
మా తాత ఎంత సంస్కారవంతుడంటే ఆడపిల్లలు బయటికి వెళతానంటే అస్సలు ఒప్పుకోడు. ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే అస్సలు ఒప్పుకోడు. ఇక్కడ కూడా ఈ లేమల్లిలో కూడా ఈ వాష్రూమ్స్ కట్టించింది మా తాతే. ఏసన్న కానీ చెడా మడా తిట్టి బుద్ధి ఉందంటారా నీకు? ఆడపిల్లలు మగ్గులు తీసుకొని కొండకెళ్తాను బుద్ధి ఉందంటారా నీకు? కానీ ఇవే మా తాత దగ్గరుండి కట్టించాడు. ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు, అంత సంస్కారం. ఆ రోజుల్లోనే మాకు పెద్ద కోటీశ్వరులు కాకపోయినా అంటూ ఉంటారు. అయితే ఎక్కడొచ్చింది కర్మ అంటే, యేసన్న గారు 10 ఏళ్ల వయసు వచ్చింది అంటే 1958. 10 ఏళ్ల వయసు నుంచి 17 ఏళ్ల వయసు వరకు మెంటల్ ఎఫెక్ట్ వచ్చేసి, అంటే విగ్రహారాధన నుంచి వచ్చారు కదండి. అప్పోతురాజు వీళ్ళందరూ పండగలు పబ్బాలు వచ్చినప్పుడు పూనకం వచ్చి మేకపోతుల్ని గొంతు కొరికి పచ్చి రక్తం తాగేసేవాడు. అందరూ అనేవాళ్ళట, వాళ్ళ తాత ముత్తాతలు తాగిన రక్తం వీడు గక్కుతున్నాడు, వీడి కర్మ. 7 సంవత్సరాలు వెర్రోడిగా బలహీనుడిగా బక్క చిక్కిపోయి కూర్చుంటే లెగిస్తే ఇంట్లో వాళ్ళు కూడా విడిచిపెట్టేశారు. ఎందుకు విడుతారు అట్ దట్ టైం. చూడండి, ఒక వ్యక్తి పట్ల దైవ సంకల్పం ఉంటే నా ప్రభు విడిచిపెట్టడు. ఓ రోజున ఇట్లాగే మెంటలోడుగా తిరుగుతూ ఒక ఇంటి వరండాలో సాయంకాలం కుటుంబ ప్రార్థన జరుగుతాం. అంటే మా తాత ముత్తాతలు వాళ్ళందరూ భజనలు జాగారాల్లో భజనలు చేస్తుంటారు చూడండి. ఇన్స్ట్రుమెంట్ తబలాలు హార్మోనియం పిల్లని గురువులు వాయించుకుంటూ అది ఉంది మా తాత ముత్తాతలకి. ఎప్పుడైతే యేసన్న గారు ఆ పాటలు విన్నాడో వెంటనే ఆ మాసిన బట్టలతో ఆ చింపిరి జుట్టుతో వీళ్ళు అక్కడ కూర్చొని పాటలు ఆలకిస్తున్నారంట. వెంటనే ఈ కుటుంబాలు, అమ్మో ఈడెవడో దొంగోడు వచ్చాడరా, చెప్పులు దుబ్బేస్తాడేమోనని అర్జెంటుగా ప్రార్థన ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారం మర్చిపోతే లేకపోతే లేదని చెప్పి ఆమెను అనేసి, హే బాబు లేగా చాపలాగేశారు. 1964 ఫిబ్రవరి 15 శనివారం రాత్రి, 1964 ఫిబ్రవరి 15th సాటర్డే నైట్ లేచి అలా చీకట్లో వెళుతున్నాడంట. అలా వెళుతున్నప్పుడు ఓ ప్రకాశమానమైన వెలుగు అలా ఆయన మీదకి వచ్చి పడుకో. ఒకే వ్యక్తి మీద టార్చ్ లైట్ వేస్తే ఎట్లా వస్తుంది, అలా వెలుగు పడి ఆ వెలుగు చూడలేక ఎట్లా చూసి, అది ఒక సిలువ. ఆ సిలువలో నుంచి ఒక వెలుగు వెలిగింది. ఎప్పుడైతే వెలుగు వెలిగిందో వివేచన 119లో ఉంటుంది, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వాళ్ళకి వెర్రోళ్ళకి వివేచననిచ్చును. స్తోత్రం చెప్పు. ఎప్పుడైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే, ఓ గంట సేపు జుగుజుగుజుగుజుగని లేదు, జస్ట్ వెలుగు వెలిగింది. వెంటనే వివేచన, ఏమిటి నేను ఇలా ఉన్నానేంటి, మా ఇల్లు ఎక్కడ, నా తోబుట్టువులు ఎక్కడ, అసలు ఏంటి ఇక్కడున్నానేంటి? వివేచన వచ్చిన వెంటనే అప్పటి వరకు పందులతో కుక్కలతో చీకట్లో చిందులాడుతున్న వ్యక్తి తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, మా ఇంటికి వచ్చి ఆ టేబుల్ బల్లా ఉంటే దాని మీద పడుకున్నాడు. ఉదయాన్నే లేచి మా ఇంట్లో బావి ఉండేది, బావి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసుకొని ఫ్రెడ్ అండ్ వాళ్ళ నాన్న బట్టలు ఆయనకి సరిపోతాయి, ఆ బట్టలు వేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళందరూ అవాక్కై, ఎప్పుడు రాంది పిచ్చుకొక్కొచ్చింది ఏంటి ఇంటికి, ఎప్పుడు రాని పిచ్చుకొక్కొచ్చింది ఏంటి, ఇవాళ ఏదో కొత్తగా వింతగా ప్రవర్తిస్తుంది ఏమిటి పిచ్చుకొక్క. ఏ ఒక్కరు కూడా వాళ్ళ అమ్మగారైనా ఏమినాయినా ఇన్నాళ్ళకు వచ్చేవేమిట్రా రానాయినా అని అడగకుండా ఏమిటి పిచ్చుకొక్క వచ్చింది, స్నానం చేసింది, బట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్ళింది పిచ్చుకొక్క అంటే. నిన్న రాత్రి ప్రార్థన జరిగిందే, ఆ ఇంటికి వెళ్ళి గుమ్మం దగ్గర నుంచి వాళ్ళు తలుపు తీస్తారు, రా బాబు రమ్మ, ఎవరమ్మా నువ్వు, ఏమ్మా ఎవరు కావాలి మీకు? ఆయన అంటాడు,
నా బట్టలు బాగున్నాయి గనక, మంచి బట్టలు వేసుకున్నాను గనక, శుభ్రంగా ఉన్నాను గనక వాళ్ళు నన్ను గుర్తుపట్ల లోపలికి రమ్మన్నారు. చెప్పారు, నిన్న రాత్రి మీ ఇంటికి ఒక పిచ్చోడు వచ్చాడు. పిచ్చోడు వచ్చాడు, వాడు దొంగోడు, చెప్పులు దొబ్బేస్తాడని గంటేసేవాడిని. అంటే వాడిని నేనే. వాట్ నువ్వా? ఏం జరిగింది ఒక్క రాత్రిలో? ఏం జరిగింది? వివరాలన్నీ చెప్తే, రాత్రి నీకు కలిగించిన నీకు కనబడిన వెలుగు అది మామూలు వెలుగు కాదు, నా దేవుని వెలుగు. యెహోవాయే మీకు నిత్యమైన వెలుగై ఉండునుగాక. నా దేవుని వెలుగు నీ మీద ప్రసరించింది. నన్ను ఏం చేయమంటారు? వెంటనే వాళ్ళ ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఆయనకిచ్చి, చక్కగా చదువుకొని ఆయన ఏదైనా నీకు సమస్యలుంటే, అర్థం కాదుంటే అడగండి. సో నాటి నుంచి బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, సేవకులకు సహకరిస్తూ, మందిరం ఓడ్చుకుంటూ నెల్లూరులో పరిశుద్ధుల సహవాసంలో ఒక్క 4 ఏళ్ల పాటు విశ్వాసగా ఉంటూ, వాళ్ళ నాన్న అంటారట, అరే బాగుపడ్డావుగా, 17 ఏళ్ల వయసు, రైస్ మిల్ చూసుకుంటూరా, నేనేమో పెద్దోడిని అయిపోయి నువ్వు రైస్ మిల్ చూసుకోవాలి, రా వెళదాం. నాన్న నేను రాను నాన్న. మా నాన్న, తమ్ముడు టైర్ కంపెనీ ఉంది మనకు, కొంచెం అవన్నీ చూసుకుంటూరా, పనోళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, నేను రాను. ఫ్రెడ్ అన్న వాళ్ళ నాన్న సెట్టుకుంట రోడ్లో వేరే రైస్ మిల్ ఉండేది, అక్కడ ఉండేవాడు. రా వెళదాం. కాదన్నాను నేను. చిన్నప్పుడు ఎక్కువగా ప్రార్థనలో ఉండడం, ఎక్కువగా ప్రార్థనలో గడపడం, ఎక్కువగా ప్రభువుని చూడడం కాదు, యేసయ్య పాదాలు ముట్టుకున్న వ్యక్తి. మొన్న కూడా చెప్పాను, ఓ రోజంతా ఉపవాసం ఉన్నాడు. 1 పీరియడ్ కదండి, వాళ్ళ అమ్మగారు ఉప్మా తినమంటే తినలా. ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటూ, ఇక నిలువు మోకాళ్ళ మీద ఉండలేక 2 చేతులు కింద ఆనిచ్చాడు. 2 చేతులకు 2 పాదాలు దొరికాయంట. ఫ్రెడ్ అండ్ వాళ్ళ నాన్న అంటే కొంచెం భయం. నేనేం ప్రార్థన చేస్తున్నానని వింటున్నాడేమో మా అన్న నాకు ఎదురుగా నుంచొని పట్టుకున్న పాదాలు విడిచిపెడుతూ, అన్నా నన్ను కొట్టద్దన్నా. ఎవరు లేరు, వేసిన తలుపు వేసినట్టుగానే ఉంది. ఇప్పుడు నేను పట్టుకున్న పాదాలు ఎవరివి? నిజముగా మొర్ర పెట్టినప్పుడల్లా నా ప్రభు సమీపముగా ఉంది. ఓసారి రైస్ మిల్లో ఈ నవారు మంచం మీద, నొలక మంచం, రైస్ మిల్ దగ్గర నొలక మంచం మీద పడుకొని ఉన్నారంట. మిట్ట మధ్యాహ్నం భోంచేసి నొలక మంచం మీద పడుకున్నారంట. ఈలోగా ఎవరో ఒక కుర్రాడు ఒంటి నిండా గాయాలు, రక్తం కారిపోతుందంట. తలుపు తీసుకొని లోపలికి వచ్చాడంట. వచ్చి లెగిసి చూశాడంట. ఇట్లాగా, ఒరే ఏమిట్రా ఒళ్ళంతా గాయాలు, రక్తం కారిపోతుంది, ఏమిటిది? ఆ కుర్రాడు మౌనంగా చూస్తూ ఉన్నాడంట, జాలిగా. నాకు చూపెడతావేమిట్రా? ఆ రోజుల్లో దేశమంతా హిందీ అధికారి భాష, దేశమంతా హిందీ అనేది అధికారిక ఆ రోజు నుంచి ఈ జాడ్యం ఉంది. దరిద్రులు ఈ హిందీని మన మీద రుద్దాలని, దరిద్రులు, నార్త్ ఇండియా దరిద్రులు ఇట్లాగే మాట్లాడాలి. ఎవరి భాష ఆడు మాట్లాడుకుంటా, నీ భాష మా మీద ఎందుకు రుద్దుతావు దరిద్రుడా అని అనాలనిపిస్తుంది. అనలేం కదా. ఇది ఆ రోజుల నుంచే హిందీ యాజిటేషన్ జరుగుతూ ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీకెందుకురా? పోలీసు వాళ్ళు కొట్టారా? మరి కొడితే నాకు చూపెడతావే? హలో, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. హలో, నాకు చూపెడుతున్నాడు, పైగా చూడు, మరి నాకు చూపెడతావు. ఇక ఆ కుర్రాడు వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి అన్నారంట, అందరూ నా రక్తాన్ని గురించి ప్రకటిస్తున్నారు, నా గాయాలను గురించి ప్రకటించే రోజు ఒకటి వస్తుంది నీకు. అందరూ నా రక్తాన్ని గురించి ప్రకటిస్తున్నారు, నా రక్తంలో రక్షణ ఉంది అని ప్రకటిస్తున్నారు. నిన్ను నేను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? నా గాయాలను గురించి నీవు ప్రకటించాలి.
నీ గాయాలను గురించి నేను ప్రకటించడం ఏంటా? అసలు నీ గాయాల గురించి ప్రకటించడం ఏంటి? ఆ కుర్రోడు అడిగారట, గాయం ముందా రక్తం ముందా? చెప్పండి. గాయం అయ్యాక రక్తం వచ్చుద్దా? రక్తం అయ్యాక గాయం అవుతుందా? అందరూ నా రక్తంలో రక్షణ ఉందని చెప్తున్నారు. అసలు నేను మొదట గాయపరచబడ్డాను కదా. నా గాయాలను గురించి నీవు గుండెలు బాదుకొని చెప్పే రోజులు వస్తాయి నీకు. అప్పుడు ఆయనకు అర్థమైందట, ఎవడో కుర్రాడు కాదు ఇతను, ప్రభువా అంతర్ధానం అయిపోయాడంట. ఈలోగా మా రైస్ మిల్లో ఇంచుమించు ఓ 10 కుటుంబాలకు పైగా, వాళ్ళ ఇవి చెప్పకూడదు కానీ ఓ పేద కుటుంబాలు మా రైస్ మిల్లో పనిచేస్తారు. ఓ 10 కుటుంబాలకు పైగా. ఆ పనిచేసే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ లోనికి వచ్చారు. అయ్యా ఏమైంది? పామా ఎక్కడ పాము? ఆయన ఏం మాట్లాడట్లేదంట. అలలో ఒకడు అంటాడంట, రే పెద్దయ్య గారు చెప్పలా మనకు ఈ మధ్య ఏదో కొత్త మతం పుచ్చుకున్నాడని? పాము అనలేదురా, ప్రభువా అన్నాడు రా అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థమైంది ఇది జరిగింది. ఇలా ప్రార్థనాపూర్వకం ఉన్నప్పుడు ప్రభు సేవకు పిలిస్తే సరిగ్గా ఆగస్టు మొదటి వారంలో చూడండి, మరి ఆయనకి అన్నీ అట్లా యాప్ట్గా జరిగాయి అనుకుంటా. 8వ నెల 8వ సంవత్సరం 68వ సంవత్సరం 8వ నెల 68వ సంవత్సరం దేవుని ఇంట్లో అడుగుపెట్టాడు. 8వ నెల 68వ సంవత్సరం దేవుని ఇంట్లో అడుగుపెట్టాడు. 8వ నెల 8వ తారీఖు రాత్రి 8 గంటలప్పుడు మహిమలోకి వెళ్ళిపోయాడు. 2012 ఇంచుమించు 10 సంవత్సరాలు పరిశుద్ధుల సహవాసంలో సేవ నేర్చుకుని, పరిశుద్ధులకి సేవ చేసి, దేవుని ఎదుట దైవ సేవకులకి పరిచర్య చేస్తూ వాళ్ళ దగ్గర పరిచర్య నేర్చుకొని ఎన్నో నిందలు, దూషణలు, అవమానాలు. నాకు బాగా గుర్తుంది, చనిపోయే ముందు మమ్మల్ని అందరినీ దగ్గర పెట్టుకొని, ఇప్పుడైనా మీకు చెప్పాలి, తెలియాలి కదా మీకు కూడా. 10 ఏళ్ళు పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాను. ఆ తర్వాత ఒంటరిగా నేను బయటకు వచ్చాను. 10 ఏళ్ల తర్వాత మా పాస్టర్ గారు, పెద్ద ఆయన పాస్టర్ సి జాన్ నన్ను పిలిచి ప్రార్థన చేశాడు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు, ఏర్పాటు, సంకల్పం ఇది కాదు. ఇక్కడుంటే నువ్వు బావిలో కప్పలాగా ఇక్కడే ఉండిపోతావు. నేను దూర దృష్టితో చూస్తున్నాను. నిన్ను పిలిచిన పిలుపు, ఏర్పాటు ఇది కాదు అని. ఇది ఆ సేవలో 10 ఏళ్ళు ఉంటూ నలగొట్టబడ్డాక పెద్ద ఆయన ప్రార్థన చేసి, వెళ్ళు, ప్రభువు నేను చూపెట్టిన చోటుకి వెళ్ళి సేవ ప్రారంభించు. బయటకు వచ్చేటప్పుడు ఛార్జీలకు డబ్బులు లేవు పాస్టర్ గారు అన్నాడట. 10 ఏళ్ళు సేవ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేసి 10 రూపాయలు ఇచ్చాడంట. ఏసన్న గారు వెనక్కి తిరిగి వెళుతూ 10 సంవత్సరాలు సేవ చేసే ఈ సంస్థలో సంవత్సరానికి రూపాయి చొప్పున జీతం ఇచ్చాడు మా పాస్టర్ గారు నాకు అని సరదాగా అనుకొని వస్తుంటే, ఈలోగా పెద్ద సిస్టర్ ఒక ఆవిడ, ఇక్కడ కాదు ఆ సంఘం, తమ్ముడా యేసన్న గారిని అందరూ యేసు అనే పిలుస్తారు. యేసు అనే పిలిచేవారు. దేవరాజు గారు కూడా యేసు అనేవారు. పెద్దక్క పిలిచిందట. అక్క ఏంటక్క అంటే, నాయనరా ప్రార్థన చేస్తారా? ఆ పెద్దక్క ప్రార్థన చేసి ఆత్మలో నింపబడి చెప్పిందట, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను చూపాను. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను చూపాను. 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేసారు ఒంటరిగా. వయసు ఎంతప్పుడు? 77వ సంవత్సరం 7వ నెల 7వ తేదీ
1970. వయసు ఎంత? ఆయన పుట్టింది ఎప్పుడు? 48, 58, 68 అంటే కొంచెం 30వ ఏట, పర్ఫెక్ట్ 30వ ఏట. అప్పటికే 10 సంవత్సరాలు సేవ చేసి 70 ఏళ్ళు ఒంటరిగా ఇక్కడికి వచ్చాడు. ప్రభు చూపెడితే ఈ కొండ 14 మైలు, ఇది 14 మైలు సెంటరు. మీరున్నారే బైబిల్ సెమినార్, అది లేమల్లే, ఇది 14 మైలు సెంటర్. ఇది ప్రభు స్పష్టంగా చెప్పారు. గుంటూరు టువర్డ్స్ అమరావతి 14 మైలు సెంటర్ దర్శనం చూపెడితే ఒంటరిగా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. 30 ఏళ్ల వయసులో యేసన్న గారు ఎట్లుండేవాడు తెలుసండి? మీసాలు తీస్తుండేవాడు, షార్ప్ ముక్కు కదా, మంచి అందగాడు, బాలీవుడ్ హీరోలా ఉండేవాడు అప్పట్లో. ఆయన, నేను నవ్వులాటకి చెప్పట్లేదు, మంచి కుర్రాడు, మంచి అందగాడు, తెల్లగా ఉండేవాడు. ఒక్కడే వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. చెప్పింది కదా ఇందాక రూతక్క, మా అమ్మ నేను 73లో పుట్టాను, మా తమ్ముడు 75లో పుట్టాడు. యేసన్న గారు ఇక్కడ సేవ ప్రారంభించాడు. నా వయసు ఎంత? 5, మా తమ్ముడు వయసు ఎంత? 3. మమ్మల్ని కానీ అక్కడ వదిలిపెట్టేసి, మా అమ్మకి వీకెండ్ ప్రోగ్రాం ఏంటో తెలుసా? శని ఆదివారాలు ఇక్కడ ఉండేది. యేసన్న గారితో ఉండి, యేసన్న గారిని ఒళ్ళో పడుకోబెట్టుకొని బాధపడుతున్న ఆయన. అంటే మా నాన్నమ్మ మహా గయ్యాలి గంప, రేక్కంప లాంటిది మా నాన్నమ్మ. కమల, మామూలు పేరు కమల కానీ మామూలు కాదు, మహా గయ్యాలి గంగది. మా తాతను కూడా, ఏం బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావే, చేస్తానులేవే అంటాడు. ఇంకెవరు మాట్లాడితే అంతేగా, అస్సలు మాట్లాడు సావుడు మా తాత. అది వచ్చాడు. ఈ 70 ఏళ్ళకి మా అమ్మ యేసన్న గారి కోసం 2 రోజులకు సరిపడా వంట వండుకొచ్చుకొని వీడు కూర్చొని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆయన్ని, బాధపడబాకు నాయన, పోనీ ఇంటికి వెళ్దామా, పెళ్లి చేద్దామా, మీ నాన్నగారు పెళ్లి చేద్దామంటే వెళ్దాం. వద్దమ్మా, నేను దేవుని బలిపెట్టు మీద ఉన్నా. ఇప్పటికే 10 సంవత్సరాలు కాలిపోయా. ఇక సగం కాలిన ఈ బలిని దేనికి పనికిరాదు. ఇట్లా ఉంది. ఇక మా అమ్మ ఆదివారం అయిపోగానే మరలా నెల్లూరుకు రావడం, మరలా 4-5 రోజులకు సరిపడా పిండి వంటలు ప్రతి వారం. ఆ రోజుల్లో చిన్న పిల్లలమైన మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి, అప్పట్లో రూతక్క తర్వాత ప్రేమక్క, ఆ తర్వాత కొంతమంది రావడం, వీళ్ళందరికీ సరిపడా పిండి. ప్రతి శని ఆదివారాలు మా అమ్మ నెల్లూరు నుంచి పని కట్టుకొని ఇక్కడికి వచ్చి, అందుకే మా అమ్మ అంటే ఆయనకి గౌరవం ఉండి ఆఖరి అవసాన కాలంలో గోరంట్లు తీసుకొచ్చి పెట్టాడు. ఇక్కడ ఉండాలమ్మా నువ్వు ఇక్కడ. ఆఖరి అవసాన కాలంలో ఆయనకు అన్నం వండి పెడుతూ దగ్గరే ఉంది. శారదా కాలనీ, ఇంచుమించు సంవత్సరం పైగా శారదా కాలనీలో మరణ పడకలో ఉన్నాడు. రోజు మా అమ్మే దగ్గర పడుకుని రాత్రి అంతా ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆఖరి అవసాన దశ. అంత రెస్పెక్టెడ్. ఎన్నో ఇబ్బందులు, ఒంటరిగా ఎక్కడికి వచ్చి ఈ ప్రాంతాల్లో, పల్లెటూరు వాళ్ళు కదండి, చూడ్డానికి కుర్రాడు బాగున్నాడు, బాలీవుడ్ హీరోలాగా. ఎక్కడ ఏ తప్పుడు పని చేసి వచ్చాడో ఇక్కడ ఉన్నాడు. ఏం అర్థం కావట్లే, ఇక్కడ ఏం చేస్తాడో ఈ ప్రాంతాల్లో, ఎవడీడు అసలు, ఆవిడెవరో వస్తుంది, అన్నం పెట్టేసి వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుంది అని అనుమానం. నిజమే ప్రియులారా, ఒంటరిగా వచ్చిన వ్యక్తి తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడ సేవ ప్రారంభించి, ఒకటే, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, చెయ్యి విడిచిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. అప్పట్లో సేవకురాన్ని అందరు కలవడం, కొంతమంది సేవకులు కలవడం, మరలా యేసన్న గారికి వెన్నుపోటు పొడిచి ప్రాకారాలు కూల్చేసి వెళ్ళిపోవడం, అన్ని శ్రమల మధ్యలో, బాధల మధ్యలో ఒక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ రాత్రుల్లో కింద పడుకుంటే కప్పలు, పాములు అవి వస్తున్నాయని మట్టి పోగేసుకొని సమాధిలాగా చేసుకొని దాని మీద పడుకునేవాడంట. ఎన్నో ఆ రోజుల్లో చాలామంది దొరల సంస్థలు కలిగిన వాళ్ళు, మంచి ఇప్పటికే తెలిసింది నీ గురించి బాగా పాటలు పాడుతూ ఉంటా, వస్తావా
మా సంస్థలో నేను డైరెక్టర్లు చేస్తాం, రిపోర్ట్లు రాస్తాం, సపోర్ట్లు తెప్పిస్తాం, డాలర్లు తెప్పిస్తాం, నువ్వు కాలర్లు ఎగరేసుకు తిరగచ్చు అని ఎన్నో మభ్యపెట్టే మాటలు, భ్రమపరిచే మాటలు. పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. ఈ ప్రతిష్టలోనే నిలిచి ఉంటాను నేను. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అట్లాగే 77 వచ్చారు కదండి, జూలై నెలలో వచ్చారు ఇక్కడికి. ఏదో చిన్న తాటేకు పాకేసుకున్నాడు. ఎక్కడ? అది కాదు, ఆ వైట్ గోడ ఉందా, అది మందిరం, పాత మందిరం అది. అందుకే గోడ అట్లాగే పెట్టి వాక్యం కూడా రాయించాలి అక్కడ. వాక్యం ఉంటేనే ఆ సెన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. 77 జూలైలో వచ్చారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు అయిందండి చిన్న పాకేసుకుంటే. 77వ సంవత్సరం దివిసీమ తుఫాను. 77వ సంవత్సరం దివిసీమ తుఫాను వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఆ రోజుల్లో ఈ తాటాకులు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. ఈ కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఏదో ఇస్తున్నారంటే ఒక చిన్న సంచి ఒకటి తీసుకుని వెళ్ళి ఇక్కడ రోజంతా నిలబడుకుని సాయంత్రం ఈయన వంతు వస్తే అన్నారంట, నువ్వు పాస్టర్ అంటగా సన్నాసి వాళ్ళకి ఏమో ఇక్కడ కుటుంబాలతో ఉన్న వాళ్ళకే ఇచ్చేది, బియ్యం ఏమో, తాటేకేమో, పంచదార, పో బయటికి పో. సూర్యమంటూ వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ కూర్చొని కొండను చూస్తూ కూర్చున్నాం. ఇక్కడున్న పేద ప్రజలు ఆ రోజుల్లో వాళ్ళు అందించిన సహకారం, వాళ్ళు చేసిన ప్రార్థనలు, వాళ్ళు ఇచ్చిన పూర్తి సహకారం, అలా సేవ నిదానంగా అంచెలంచెలుగా దీవించబడుతూ ఇందుకు కావలసిన ఒక్క అంటే మచ్చుకి 1-2 కదా చెప్తాం. ఎంతటి విశ్వాసంతో ప్రారంభించామో తెలుసా? అప్పటికే 4 సిస్టర్స్ ఉన్నారు. ఏసన్ గారితో పాటు ఒక 4 ఉన్నారు బ్రదర్సు. ఆయన అన్నీ ఉన్నాయి, అగ్గిపెట్టలేదు, ఉదయాన్నే కాఫీ ఇవ్వలేదు, టిఫిన్ పెట్టట్లేదు. అరే అక్కోళ్ళని అడగండి ఏమి ఇవ్వట్లేదంటే అన్నీ ఉన్నాయి, అగ్గిపెట్టలేదు. ఏమ్మా ఏంటి? ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొని రమ్మనండి, డబ్బులు లేవు, కానుకలు లేవు. చిల్లర లేదని చెప్పండి. చిల్లర లేదని అబద్ధం ఏంటో చెప్తాం, చెప్పుకో. తర్వాత ఇస్తామని చెప్పండి. కొట్టోడు ఏమంటాడు? మీ దేవుడు అగ్గిపెట్టికి గతి లేకుండా చేశాడు మీకు అంటారు. వద్దు, అందరం ప్రార్థన చేద్దాం అని 4 సిస్టర్లు యేసన్న గారితో పాటు 80 ప్రార్థనలో ఉన్నారు. 80 అన్నీ ఉన్నాయి, వంటగదులు అన్ని సామాన్లు ఉన్నాయి, ఎక్సెప్ట్ అగ్గిపెట్టి. ప్రార్థన చేస్తున్నా. ఈలోగా ఒక విశ్వాసం వచ్చి, మా అబ్బాయి పుట్టినరోజు యేసన్న గారు ప్రార్థన చేసి వస్తారా మా ఇంటికి వచ్చి? మీరందరూ ప్రార్థనలో ఉండండి. ఆయన సైకిల్ వేసుకెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. ఏమండి ఇవాళ మా పెళ్లి రోజు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఆయన సైకిల్ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. ఇంకా అక్కోళ్ళు మెంటాలిటీ తెలిసిందేగా, దెప్పిపోవడంలో మనవాళ్ళు తర్వాతే కూర్చొని మేమందరం ఇక్కడ పస్తుంటే అక్కడికి వెళ్ళి తినేసి వస్తున్నాం. ఇది వినబడేటట్టు సనుగుడు కాదు, ఇది వినబడాలనే. యేసన్న గారు అన్నారట, ఎంత సంస్కారవంతుడో తెలుసండి. ఇంకా మీ చిన్నాన్న కాబట్టి బోళని చెప్తావు. కాదు, నేను చెప్పడం ఏముంది, బయట వాళ్ళని అడిగి ఎంత సంస్కారవంతుడో తెలుసా. క్లారిటీ చెప్పి, నా తోటి సేవకులందరూ మీరు ఇక్కడ పస్తుంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తిని తాగేసి వస్తాను అనుకున్నారా? మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలి ఆ 2 ఎండ్లలోనే. నా తోడి సేవకులందరూ ఇక్కడ పస్తుంటే నేను ఎలా తినేసి వచ్చాను? ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకోండి. అంతటి సంస్కారవంతుడు. సాయంత్రం 7 దాటింది. యనమండుగురు అట్లాగే పస్తుండి ప్రార్థన చేస్తాను. అప్పడుగుదామంటేనా కొట్టోడు ఏమంటాడో, మీ దేవుడు మీకు అగ్గి పెట్టి కూడా ఇవ్వలేని గతి లేనోడా అంటారేమో. ప్రార్థన. సాయంకాలం 7 దాటాక సంధ్య చీకటి, మసక చీకటి పడేటప్పుడు ఒక తాగుబోతాడు వెనకున్నాడండి ఒకడు. ఆడు తాగలేదు అనుకోండి, ఎవరిని పలకరించడు. తాగేడా? హలో తిమోతి బాబాయ్, హలో బాబాయ్ జేమ్స్ బాబాయ్, తాగేడా? ఇక ఊరు వాడ ఏకం చేస్తాడు. సాయంకాలం 7 గంటలప్పుడు ఫుల్గా తాగి వెళ్ళేవాడు వెళ్ళకుండా లోన్. అంటే ఆ రోజుల్లో ఇట్లా రోడ్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా? లోనికి వచ్చాడు. ఏమండి యేసన్న గారు, శశి గారు, యేసన్న గారు, శశి గారు
యేసన్న గారు అన్నారంట, రే చుట్టుప్రక్కల వాళ్ళు వింటే మేము తాగామనుకుంటారా, నీకు దండం పెడుతున్నావు, వెళ్ళరా బాబు ఇటు తరివేస్తావేంటి నువ్వు, నా మందిరం సమస్యలు ప్రార్థనా మందిరం అని ఉంది కదా బైబిల్లో, వాడికి అన్నీ తెలుసు. బాబు నువ్వు ఇట్లా కేకలేస్తావు, చుట్టుపక్కల వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు చర్చిలో, ఆడపిల్లల్ని ఏమన్నా అనుకుంటారు, వద్దు బాబు నువ్వు వెళ్ళు బాబా, ఏదో భగవంతుడికి ఏదో కానుకిద్దాం అనుకున్నావు, నువ్వు ఎలగొడేస్తున్నావుగా, కానుకిస్తావా, మా అయ్యే రా లోపల అను, నువ్వు డబ్బు మనిషివా, కాదు బాబు నువ్వు అరవు మాక, కానుకిస్తాను కానీ భగవంతుని చూపెట్టు, ప్రభుని చూపెట్టి ఎక్కడున్నాడు ఎక్కడన్నాడు. మన చర్చిలో విగ్రహాలు ఉండవు కదా, ఏం చెప్పాలి వీడికి, మనం ఏం లేవు, సరే రాబాబు అని చెప్పి, ఇదిగో మా తెలుసులే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద, ప్రసంగాలు వద్దు, ప్రభువుని చూపెట్టు ఇస్తా. సరే చిన్నగా కానుక పెట్టి దగ్గరికి తీసుకెళ్ళాడంట. కానుక పెట్టి దగ్గరికి తీసుకెళ్ళి, బాబు ఇక్కడ విగ్రహాలు ఉండవు, నువ్వేదైనా కానుక వేయాలనుకుంటే కానుక పెట్టిలో వేసి వెళ్ళిపో అని చెప్దామని దగ్గరికి తీసుకెళ్తున్నాడట. వాడే స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి అంటాడంట, అది భగవంతుడు ఇందులో బజ్జున్నాడని చెప్పు నమ్ముతా, అంతేగాని అదేదో చూపెట్టి ప్రభు అంటే నేను ఎట్లా నమ్ముతాను, ప్రభు ఇందులో బజ్జున్నాడు అనమాట. ఓకే అని కానుకేసే. ఆడు వెళ్ళిపోయాక తలుపు తీసి చూస్తే 10 రూపాయలు ఉందంట. అప్పుడు ప్రార్థన ముగించి బ్రదర్ని పంపించి అగ్గిపెట్టి తెప్పించి వంట చేసి భోంచేశాక అందరూ ప్రభువును స్తుతించి పడుకున్నారు. ఇలాంటి పునాదుల మీద కట్టుబడిన మినిస్ట్రీ ఇది. ఓవర్ నైట్లో వచ్చేలేదమ్మా, ఓవర్ నైట్లో వచ్చేలేదు ఈ సేవ, ఓవర్ నైట్లో వచ్చేలా. ఇందాక రూతక్క చెప్పింది కదా, ఒక గుడ్డు తినాలంటే వారాల తరబడి ఆలోచించి చేతిలో డబ్బు లేక ఈ గోడ ప్రక్కనే ఆ కోళ్ళ ఫామ్ ఉండేది, పౌల్ట్రీ ఫామ్ ఉండేది గోడ ప్రక్కనే. అక్కడికి వెళ్ళి ఆయన అడిగాడంట, గుడ్డు ఎంత, 10 పైసలు. అవునా, 10 పైసలు అంటే ఎన్ని కావాలేంటి, 6 మంది ఉన్నాము మందిరంలో, ఒక గుడ్డు అయితే చాలు, ఓ పని చేయి, పగిలిపోయిన గుడ్లు ఉన్నాయి, అవి 10 పైసలకు 3 ఇస్తా, కావాలా అన్నాడంట. మనం ఎలాగో తీసుకెళ్ళి పగలగొట్టే కదా ఆమ్లెట్ వేయాలి అంటే, ఒక గుడ్డు కొనుక్కునే గతి లేక పగిలిపోయిన గుడ్లు, ఎప్పుడెప్పుడు పగిలిపోయిన గుడ్లు ఉంటాయా అని కొనుక్కొచ్చాడు. ఇది రొటీన్గా జరుగుతుందంట. ఒక 6 నెలల తర్వాత మరలా గుడ్లు కొనుక్కోవడానికి ఆయన లేడంట, వాళ్ళ ఆవిడ ఉందంట. ఈ ఆవిళ్ళందరూ ఎందుకు గయ్యాలలో తయారవుతారు నాకు అర్థం కాదు. 10 పైసలు ఇచ్చి 3 గుడ్లు ఇవ్వమన్నాడు. 3 గుడ్లు ఇవ్వడానికి మీ బాబుగాడిది పౌల్ట్రీ ఫార్ము 10 పైసలకు ఒకటే. అదేంటమ్మా, మీ ఆయన 3 గుడ్లు ఇచ్చేవాడు, నాకు పగిలిపోయిన గుడ్లు 3 ఇచ్చేవాడు, మరి నువ్వేంటి కొత్తగా మాట్లాడు. ఓరి దుర్మార్గుడా, ఆ పగిలిపోయిన గుడ్లన్నీ నా కుక్కకు పెట్టేదాన్ని, నువ్వు తింటున్నావా, కుక్క కంటే హీనుడు ఉన్నట్టున్నావు కదరా నువ్వు. 6 నెలల నుంచి నా కుక్కకి గుడ్లు పెట్టలేక అల్లాడిపోయిన ఆ గుడ్లన్నీ నువ్వు ఎత్తుకెళ్ళిపోతున్నావా, దుర్మార్గుడా, దరిద్రుడా అని తిట్టిందంటాడు. అంటే అంత దయనీయమైన స్థితిలో కూడా ఎక్కడ చేయి చాపకుండా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, రోజులు, ఇంకా చెప్పనా, ఈ లేమల్లి నుంచి గుంటూరుకి కాలి నడకన నడిచి వచ్చేవాడు, ఛార్జీలకి డబ్బులు లేక. నల్లపాడులో ఏబి మాసిలామణి గారి మీటింగ్స్ జరిగితే, నల్లపాడులో 12 రోజుల పాటు ఏబి మాసిలామణి గారి మీటింగ్లు జరిగితే, ఆయన మాటలు వినడానికి 3 రోజులకు సరిపడా పులిహోర అన్నం ఇస్తరులో కట్టుకొని లుంగీలో చుట్టుకొని ఈ పొలాల్లో అడ్డం పడి నల్లపాడుకి వెళ్ళి 3 రోజుల పాటు ఆయన మాటలు వినడం, కాస్త పులిహోర తినడం, కాలువ గట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం, గతి లేక ఇక్కడ నుంచి గుంటూరుకు నడుచుకుంటూ వస్తూ అప్పటికే 2-3 రోజులు అన్నం తినక ఆకలికి తట్టుకోలేక చింత చిగురు తిని
ఆ పుల్లటి చింత చిగురు వెళ్ళేసరికి వాంతులు చేసుకొని పడిపోతే కుక్కలు వచ్చి మూతి నాగుతూ ఉంటే పొలాల్లో పనిచేసుకున్న వాళ్ళు వచ్చి కుర్రాడెవడ పడిపడి నీళ్ళు తప్పి లేపితే ఏమైందంటే 3 రోజులైందండి భోంచేసి చింత చిగురు తిని పడిపోయాడు కింద. అంటే ఆల్రెడీ వాళ్ళు తిని ఎంగిల్ చేసిన అన్నం కొంచెం మిగిలింటే ఆ అన్నం పెడితే ఆ అన్నం కొంచెం తిని వాళ్ళకి వందనాలు చెప్పి వెళ్ళిన రోజులు. అలాంటి రోజుల్లో కూడా ఎక్కడ చేజాపకుండా ప్రభువు నన్ను నడిపిస్తూ ఉన్న మార్గం ఇది. శోధింపబడిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను. ఓసారి కింద పడుకుంటుంటే ఈ కప్పలు పాములు పురుగులు వస్తున్నాయని చెప్పాను కదా. మట్టి దెబ్బ చేసుకుంటే శవాల మీద పడుకుంటున్నాడు, ఈడేమైనా చేతపడి చేసేవాడు కాటి కాపురు అర్థంగా ఊళ్ళో వాళ్ళు అనుకుంటుండేవారట. ఆ రోజుల్లో ఒక విశ్వాసి ఒక మంచం తయారు చేసుకొచ్చి నొలక మంచం ఒకటి ఇచ్చాడంట. నొలక మంచం బాగుందని పడుకున్నాడంట. 2 రోజుల తర్వాత ఎందుకో ఆయనకి డౌట్ వచ్చి చిలువూరు డేవిడ్ వాళ్ళ నాన్నని, బెదరో ఈ వెదురు బొంగులు అక్కడక్కడ ఖాళీ ఉన్నాయి ఏంటి అని అడిగాడంట. ఇదన్నా శవానికి పాడి కట్టి తగలు పెడతారు కదా, సగం తగలు పడిపోయిన తర్వాత కర్రలు బీక్కొచ్చి మంచం తయారు చేశారన్న. ఎట్లాంటి పరిస్థితులు! చీకటి, దీపం లేక చిమ్మ చీకట్లో ఒంటరిగా ఉండి ఒక దెబ్బలో పాడు దెబ్బలో ఒక లాందర్ లాంటిది ఒకటి దొరికితే, దెబ్బలో లాందర్ లాంటిది ఒకటి దొరికితే దాన్ని తీసుకొచ్చుకొని శుభ్రంగా కడుక్కొని దానికి చిన్న పెయింట్ వేసుకొని చిమ్నీ కొనుక్కొని ఒత్తి పెట్టుకొని రాత్రులు దాన్ని పెట్టుకొని రాత్రి వేళ ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుకలాగా మెలకుగా ఉంటే ఓ 4-5 రోజుల తర్వాత ఒక బుడ్డోడు వచ్చాడంట. వీళ్ళందరూ మాది రే పొట్టి పొడంకాయగా మీదేంద్రా, అక్కడ పడిపోయి ఉంటే నేను శుభ్రంగా కడుక్కొని దానికి చిమిని కొనుక్కొని ఒత్తి పెట్టుకున్నా, నాది. ఇక వాళ్ళోళ్ళు వచ్చారంట, ఎవరా దేశదేవరు ఎక్కడి నుంచి వచ్చి మా మధ్య మా లాంధ్రు దొబ్బేస్తా. ఎందుకండి? మా గేదె కంట ఉంది, ఇప్పుడు మా దున్నపోతు గేదె ఈనతా ఉంది, చీకట్లో ఉంది. నువ్వు ఏడు దేశదేవరాడా సన్నాసోడు, నువ్వు ఎట్లుంటే ఎట్లా మా లాంధ్ర మాది, ఇది ఎత్తుకెళ్ళిపోయారంట. ఆలోచిస్తున్నారా? అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ప్రభువు మీద విసుక్కోకుండా నా ప్రభువు నన్ను నడిపించే మార్గం ఇలా సాగుతుంది సేవ. 1977 దివిసీమ తుఫానుకు పాక కొట్టుకెళ్ళిపోయిందా. 13 సంవత్సరాల సేవ చేసి అదిగో ఆ గోడని ఫుల్ పీట్గా పెట్టి ఇటు ఒక మందిరం కట్టాడు కింద డౌన్లో. కిందే ఉండేది, అప్పుడు ఇంకా కిందకు ఉండేది. కడితే 1990 మే నెల 9, 1990 మే నెల 9 మా అక్క పెళ్ళి. నాకు ముందు ఒక అక్క, నెల్లూరు నుంచి మేమందరం బస్సు వేసుకొని వచ్చాం. మా అక్క పెళ్ళి ఇక్కడే జరిగింది. అదొక ప్రార్థనా గుహ ఉంది అక్కడ. ఇది కొత్తది, పాత ఉండేది అప్పట్లో. గుహ మీద ఒక చిన్న పాకుంటే మా తాత ఉండేవాడు అక్కడ. పెళ్ళి అయిపోయింది. మే నెల 9వ తారీఖు తుఫాను వచ్చింది. దాని పెళ్ళి అయిపోయింది. నెల్లూరు ఏసన్ గారు అన్నారు, నెల్లూరు బస్ వెళ్ళిపోండి మీరు అన్నారు. నేను ఫ్రెండ్ అన్న మా అమ్మ మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆ రాత్రి తుఫానుకి ఈ మందిరం అంతా కొట్టుకెళ్ళిపోయింది, ఫ్యాన్లన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. మేమేమో ఆ గుహలో ఉన్నాం. ఓ 40 మంది ఉన్నాం ఆ గుహలో. 40 మంది ఉన్నాం ఆ గుహలో. నడుములోతు నీళ్లు, చెమ్మ చీకటి, తుఫాను, పాములు, పురుగులు. పెడన్నా మేము బయటకు వచ్చి అన్నా అంటే ఆయన అక్కడ కూర్చొని ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు మధ్యరాత్రి. 13 సంవత్సరాలు రూపాయి లెక్క పెట్టుకుని మందిరం కట్టుకుంటే మందిరం కొట్టుకెళ్ళిపోయింది. మరలా నేను ఎట్లా కట్టుకోగలను ఈ మందిరాన్ని అన్న, తర్వాత చూద్దాం, మీరు రండి వెళ్దాం పదండి అంటే, మీరు వెళ్ళండి రా, నేను రానంటే బలవంతంగా తీసుకెళ్ళాం, కిందకి తీసుకెళ్ళాం. మరుసటి రోజు కొంచెం వర్షం తగ్గాక వచ్చి కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నాం. అందరూ వచ్చి అడుగుతున్నారు, ఈ మందిరం కింద నువ్వు కూడా పడి చచ్చావు అనుకున్నాగా అన్నారుగా అందరూ. ఇట్లాంటి మాటలు. అప్పుడే ఆ పాట రాసింది, నేను వెళ్ళే మార్గం నా యేసుకే, శోధింపబడిన మీదట నేను సువర్ణంగా
1990 మే నెల 9. ఆ తుఫాన్ తర్వాత ఏసన్న గారికి మేరక్కకి ఆస్తి ఉండేది మా ఇంట్లో, మా పెరట్లో. 4 అన్నదమ్ముళ్ళు, ఉమ్మడి కుటుంబం మాది. మా ఇంటి వెనక ఇంతకు మించి పెద్ద స్థలం ఉండేది. మా ఇంట్లో వంట చేసే కూరగాయలన్నీ ఆల్మోస్ట్ అక్కడే పండించేవాళ్ళం మేము, మా ఇంటి వెనక. అది ఏసన్న గారికి మేరక్కని మా తాత ఫిక్స్ చేసి పెడితే, ఈ మందిరం కూలిపోయినప్పుడు మా తాత 1990 దాన్ని అమ్మి ఏసన్న గారి వాటా తీసుకొచ్చి ఏసన్న గారికి ఇచ్చి, మేరక్క వాటా వాళ్ళ సమస్త పెద్దలకు ఇచ్చేశాడు. ఏసన్న గారికి ఇచ్చిన ఆ వాటాతో దీనికి పునాది ఇస్తే ఇక విశ్వాసులందరూ ఏమిచ్చారు ఏమేమి లేదు వాట్ నాట్ అన్నట్లుగా 90వ సంవత్సరంలో ఈ మందిరం ఇట్లా కట్టబడింది. అదే 90వ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 6 వరకు గుంటూరులో మీటింగ్స్ పెట్టడం చరిత్ర తిరగబడింది. రూతక్క, కోటమ్మ, కమలమ్మ, నేను, మేమందరం అక్కడే ఉండేవాళ్ళం శారదా కాలనీలో. 90, 91, 92, 93 వరకు నేను, ఇంకెవరు లేరు ఆ రోజుల్లో, పిల్లలు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత 93 ఫ్రెడన్న రావడం. అంటే ఒక్కొక్క చరిత్ర 90 నుంచి ఏసన్న గారి దశ దిశ దేవుడు మార్చేశాడు. ఎప్పుడైతే మేమందరం కొన్ని ఉంటాయి చూడండి, సెంటిమెంట్లు ఉంటాయి చూడండి, పలానాళ్ళు వచ్చాక అంటుంటారే, అప్పటి వరకు జరిగిన పరిచయం ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే నేను అలాగే ఒక టీం కలిసామో ఇక ఈ పరిచర్యల్ని నిర్విరామంగా నేటి వరకు ప్రభువే నడిపిస్తూ వస్తుంది. ఇక 90వ సంవత్సరం గుంటూరులో అడుగు పెట్టడం, 94వ సంవత్సరం 93 శారదా కాలనీ మందిరం ఓపెన్ చేయడం, 97 గోరంట్లలో తాటాకుపాక షెడ్ వేయడం, 2000 పాత మందిరం కట్టడం, 2001 తర్వాత పెద్ద మందిరం, ఇట్లా అంచెలంచె. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అవుతాడు. బలహీనులందరూ బలమైన జనముగా మార్చబడతారు. ఏసన్న గారికి ఒక ప్రక్కన ఆరోగ్యం బాగాలేకపోయినా, చదువు సంధ్య లేకపోయినా, పాటల విషయమే కానీ, వర్తమానాల విషయాలే కానీ, ఒక క్రైస్తవ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక క్రొత్త ఒరవడిని తీసుకొచ్చారని చెప్పడంలో ఏ సందేహము. పాటల విషయమే కానీ, స్తుతి ఆరాధన విషయమే కానీ, వర్తమానాలే కానీ, సంఘ స్థాపనలే కానీ, అట్లా దేవుడు ఆశీర్వదించిన. ఆ తర్వాత 1 by 1 అందరం కలవడం, ఇదొక బలమైన జనముగా దేవుడు వర్ధిల్లింపు చేశారు. గుర్తుపెట్టుకోండి, పిలిచిన వాడు నమ్మదగినోడైతే దైవ దర్శనానికి ఎంతోమంది వచ్చారు ఏసన్న గారితో కలవడానికి, కలిశారు. ఇక్కడే ఉన్నారు. వెన్నుపోటు పొడిచి మరలా వెళ్ళిపోయారు. మరలా 2-3 ఏళ్ల తర్వాత వచ్చారు, మరలా వెన్నుపోటు పొడిచి. అందుకే ఆ పాట రాశాడు, ప్రాణమిత్రులే శత్రువులై నా ప్రాకారాలు కూర్చేసి. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంది కనుకనే కదా మనం ఒక సెక్యూర్డ్గా ఉన్నాం. ఆ ప్రాకారం తీసేస్తే మనం ఎక్కడున్నట్టు? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బజారుకు లాగేయాలని. అట్లాంటి పరిస్థితిలో కూడా ఆయన నిలదొక్కుని ఎన్నో నిందలు, దూషణలు, వీటన్నింటి మధ్యలో దేవునిని మాత్రం విడిచిపెట్టకుండా ఆఖరి శ్వాస పోయేంత వరకు విశ్వాస వీరుడై నిలిచి, ఇదిగో భవిష్యత్తు ఇంకొక శతాబ్దాల పాటు ఒక ఎన్శాంపిల్గా నిలిచారు ఆయన. దేవునికి మహిమ కలుగును కాక. ఎక్కడ పరపక్షమందున్న వాళ్ళు వేలెత్తి చూపడానికి ఆస్కారం లేకుండా, చేస్తే అలా చెయ్యాలి అని 10 మంది కాదు, 100,000 మంది మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత తెలుసో ఎంత తెలియదో నాకైతే తెలియదు. కొంతమంది నాతో చెప్తూ ఉంటారు, బాబు ఏసన్న గారు మేము కలిసి ఒకే మంచం, ఒకే కంచం, ఏం మాట్లాడుతున్నావున్నా? ఫ్లూట్ ఎక్కడ వదాలి? నేను అన్నీ తెలిసినోడిని నాతో అవునండి ఏసన్న గారు మీరు బాగా ఏంటంట, బాగానా అంటే నా బాగా అంటావేంటి బాబు, బాగా అంటే వాళ్ళకి తెలిసిన సత్యాలు కొన్ని చెప్తూ ఉంటారు. 7వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినోడు అంటుంటారు కొంతమంది. 6వ తరగతి ఎక్కువ చెప్పక్కర్లేదు, తక్కువ చెప్పక్కర్లేదు, ఉన్నవే చెప్తాం.
మీరు చూస్తూ ఉంటారు కదా, చాలామంది దైవజనులు యేసన్న గారి ఫోటో ప్రక్కన పెట్టి ఆయన కోసం ఆయనతో వారికి ఉన్న అనుబంధాలు, అంటే మేము ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నాం, ఎట్లా చేయాలి నేర్చుకుంటూ అంట ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. మా ఆత్మీయ తండ్రి, మా నాయకుడు వేవేల మంది సేవకులకి ఎన్శాంపిల్డ్గా నిలవబడ్డాడు. అట్లాంటి సౌమ్యుడు ఈ రోజుల్లో దొరకడం గగనమనే చెప్పాలి. ఆయన ఎట్లాగైతే పెంచబడ్డాడో సేవలో మమ్మల్ని కూడా అట్లాగే పెంచాడు. మేము కూడా సాధ్యమైనంత వరకు అట్లాగే పెంచడానికే మనస్సు అనే నడుము కట్టాం. ఏ లూజ్ ఉండదు. బాలుడకు సమూయేలు పాలు విడిచిన వెంటనే వాళ్ళ అమ్మ తీసుకొచ్చి చర్చిలో వదిలిపెట్టి 7వ అధ్యాయంలో మీరు చూస్తే పాలు విడవని దూడను తీసుకొచ్చామంటాడు. మరి పాలు తాగుతుంది కదండి, విడవని దానికి తింటే మా అమ్మ నాన్న అట్లా పెంచింది కనుక మీరు కూడా ఇదే ట్రీట్మెంట్లో ఉండాలి. దీన్ని అంటే లూజ్ వదలకూడదు, లూజ్ ఇవ్వకూడదు. చనిపోయే ముందు ఖచ్చితంగా చెప్పాడు. చేతికున్న సెలైన్ పీకి మరీ చెప్పాడు. చేతికున్న సెలైన్ వైర్ పీకి ఇట్లా చేయి పెట్టమన్నాడు. ఎవరినో చేయి పెట్టమని చెప్పి, నేను చనిపోయిన తర్వాత సమస్తను మీరు టైట్ చెయ్యాలి. ఆయన సెలైన్ వైర్ పీకి మరి టైట్ చెయ్యాలి. ఒంట్లో బలం లేనోడు, ఓపిక లేనట్టు పెట్టి లాగి టైట్ చెయ్యాలి. లేకపోతే సమస్త కుక్కలు చింపిన విస్తరైపోద్ది. జాగ్రత్త. చేస్తూ ఉన్నాం, ఇంకా చేసుకుంటూ వస్తాం. సాధ్యమైనంత వరకు 50వ సంవత్సరానికి ఫుల్ టైట్ అవుద్ది. టైట్ చెయ్యాలి. ఎక్కడ కొంచెం లూజ్ వచ్చుద్దో ఆ లూజ్ ఉన్న చోట దూరేస్తాడు దొంగ సచ్చినోడు. లూజ్ ఉన్న చోట దూరేస్తాడు. అంచేత అలా పెంచబడ్డాం కనుకనే ఇవాళ ఆ సేవలో నిలవబడగలుగుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ స్థలమంతా నా ఆత్మీయ తండ్రి లేకపోతే నాయకుని కన్నీళ్లతో తడిచిన ప్రాంతం ఇది. బాగా వయసు మీద ఉన్నప్పుడు రాత్రి జాముల్లో ఈ లోపలంతా మోకాళ్ళ మీద సంచరిస్తూ మోకాళ్ళ మీద వయసు మీద ఉన్నప్పుడు అట్లా ప్రార్థనాపూర్వకంగా కన్నీటితో తడిపిన ఈ చోట మీరు కూర్చొని ఉన్నారు. మీరు గనక ఈ రోజే ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకుంటే 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన ఆ వ్యక్తినే, బలహీనుడైన ఆ వ్యక్తినే, తృణీకరింపబడిన ఆ వ్యక్తినే, ఎన్నిక లేని వాడైన ఆ వ్యక్తిని దేవుడు అంతగా వాడుకుంటే, మీరు చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మీరు కనుక తీర్మానం తీసుకుంటే, ప్రభుత్వ నిబంధన చేసుకుంటే మరింతగా భూదిగంతాల్లో శక్తి కలిగిన సాధనాల వలె ప్రభు మిమ్మల్ని బలపరిచి వాడుకునుగాక. దేవుడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? జీవాధిపతి అయిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మార్చబడతారని మీరు సెలవిచ్చారు. నిజమే నాయనా. మా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారు చేసిన పరిచర్యలను గురించి మేము వింటూ వచ్చాం నాయనా. వారు నడిపించబడిన విధానాలను గురించి వింటూ వచ్చాం. నిజమే నాయనా. రాబో దినాలలో మా జీవితానికి విలువ ప్రసాదించబడేటట్లుగా ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు కలుగు చేశావయ్యా. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సెమినార్ విద్యార్థులందరిని బట్టి స్తోత్రం. నా తండ్రి, దైవజనులు వేసిన బాట ప్రతిదీ కూడా వింటూ వచ్చారు. వారు కూడా వారి జీవితాన్ని నిశ్చయిత చేసుకొని తీర్మానం కలిగి జీవిస్తూ ఉన్నారు. రాబో దినములలో, రాబో కాలములలో నాయనా, నీ ప్రజలు కూడా నాయనా స్వామి దేశ నలుమూలలకు వెళ్ళి నాయన రోషము కలిగి రాజ్య సువార్తను ప్రకటించటానికి విశ్వాసముతో నడుము కట్టి కృప పొందుకొని శక్తి కలిగి
బలము కలిగి, అభిషేకము కలిగి, ఉన్నతమైనటువంటి కృప పొందగలిగేటట్లు అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ అనేక మంది విశ్వాసం, అనేక మంది నీ మాటలు విన్నవాళ్ళు ఈ కోడికలో పాలు పొందారు నాయన. సేవకులకైనా విశ్వాసులకైనా నాయన సమస్త యొక్క పునాదులు మీరు బోధించారు. మేమేమై ఉన్నామో సమస్తము నీ కృప నాయన. నీకు స్తోత్రం. మా జీవిత దినములన్నిట నాయన కుడి ఎడమలకు తొలగిపోక హోసన్నా మినిస్ట్రీస్కి నాయన మహిమ కలిగినటువంటి పరిచర్యలు వాడబడటానికి నీ కృప దయచేయండి. ఆనాటి నుండి ప్రయాసపడిన సేవకులు, ఆనాటి నుండి ప్రయాసపడినటువంటి విశ్వాస కుటుంబాలను కూడా దీవించు. మరి ముఖ్యంగా అనేక మంది విశ్వాస కుటుంబాలు ఈ కూడికలో పాలు పొందారు నాయన. వారి విశ్వాస జీవితాన్ని కూడా స్థిరపరుచుకొని ఇంతటి మహిమ కలిగిన సహవాసాన్ని మాకు ఇచ్చారని నాయన సమస్త విధానాలు గుర్తించినటువంటి ప్రజలు మరింత బలపరచబడుతూ, సంఘ సహవాసములు స్థిరపరచబడుతూ, అభిషేకాన్ని పొందుకొని, ఆనందాన్ని పొందుకొని, నిరాకడ పర్యంతరము వరకు నమ్మకమైన సాక్షులుగా నీ ప్రజలు నిలిచి ఉండునుగాక. అద్భుత కార్యాలు జరుగునుగాక. శ్రేష్టమైన మేలులు కలుగు చేయబడునుగాక. ఈ ప్రాంతాల మీద మీ కను దృష్టి ఉంచినందుకు స్తోత్రం నాయన. ఏ యోగ్యత అర్హత లేని నన్ను, మమ్మలను కూడా ఈ మినిస్ట్రీస్ అనుభవాల్లో, సహవాసంలో మమ్మల్ని స్థిరపరిచారు. అందును బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అందును బట్టి స్తుతి చెల్లించుచూ ఉన్నాం. నీ కృప కేవలం నీ నామానికే కీర్తి, ఘనత, ప్రభావం కలుగునుగాక. మరి ముఖ్యంగా నాయన వాక్యం విత్తిన సేవకులను బట్టి స్తుతిస్తున్నాం నాయన. రెట్టింపైన అభిషేకంతో నింపండి. అనేక జనములకు, జాతులకు ఆశీర్వాదకరమైన పాత్రగా ఇప్పటికే మీరు తీర్చిదిద్దారు. ఇంకను ప్రపంచవ్యాప్తంగా నలుమూలల ప్రజలకు నాయన ఆశీర్వాదకరమైన పాత్రగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. కృపతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. నూతన ప్రకటనలు అనుగ్రహించి ఇంకను బలపరిచి వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాం. వారు వెళ్ళే త్రోవ, వేసే అడుగు, నోట నుండి వెలువడే ప్రతి మాట ప్రజలకు దీవెనకరంగా మార్చబడినట్లు సహాయం చేయండి. ఇంతవరకు ఈ కూడికని ఆది నుండి అంతం వరకు దీవెనకరంగా జరిగిస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇంకను రాబోయే దినాలలో ఉన్నతమైన కృపలతో మీరు నింపి సహాయం చేయండి. వారి వారి ప్రాంతాలకి నీ ప్రజలు తిరిగి వెళుతున్నారు. వారి వెంట మీరు వెళ్ళండి. ఈ సంతోషకరమైన అనుభవాలలో కుటుంబాలు అడుగు పెట్టబోతూ ఉండగా రెట్టింపైన దీవెనలకు పాత్రులుగా మార్చబడినట్లుగా సహాయం చేసి పరిపూర్ణ సంతోషాలతో వర్ధిల్లగలిగే కృప దయచేయండి. ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. స్థానిక పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సేవకులను మీరు దీవించండి. సంఘస్థులందరినీ మీరు దీవించండి. మీ కృప కలిగిన హస్తపు నీడలో భద్రపరచండి. మా మినిస్ట్రీస్కి ఇచ్చిన నాయకులందరిని బట్టి కూడా స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ఘననామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం యేసయ్య కృప ఈ యొక్క ప్రార్థన కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి, వాక్య విత్తున సేవకులకు దైవ ప్రసన్నత, ఆశీర్వాదము తోడే ఉండి ఎల్లవేళలా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా.